మరలా తిరిగి ఈరోజు మనం అపోస్తుల కార్యగ్రంథాన్ని మరలా కొనసాగించడానికి దేవుడు మనకి ఇచ్చిన మంచి తరుణాన్ని బట్టి దేవుని నామానికి మేము చెల్లిస్తూ ఈరోజు అపోస్తుల కార్యగ్రంథం 15వ అధ్యాయం 36 నుంచి అలాగనే 16వ అధ్యాయము 17వ అధ్యాయం కూడా మనం ధ్యానం చేయబోతున్నాం. సో 15వ అధ్యాయం 36 వచనం నుండి మరి 17వ అధ్యాయము ఆఖరి వచనం వరకు మొత్తం మనము 5 టాపిక్స్ ఈరోజు కవర్ చేస్తాం. సో మొదటి టాపిక్ సరి అయినటువంటి విధముగా సువార్త మరి ప్రకటించడాన్ని గురించి మనము చూస్తాం. 15వ అధ్యాయం 36 నుంచి 16వ అధ్యాయం 10వ వచనం వరకు. అలాగే రెండవది ఇద్దరు స్త్రీల ముఖ చిత్రాన్ని గురించి మనం చూస్తాం. అలాగనే మూడవ టాపిక్ 16వ అధ్యాయంలోనే 19 నుంచి 40 వచనాలు హింసను ఉత్పత్తిగా ఏ విధంగా మార్చాలో మనం చూస్తాము. అలాగనే 17వ అధ్యాయంలో మరి 1 నుంచి 15 వచనాలలో భూమిని తలక్రిందులు చేసిన వారి యొక్క మరి పరిస్థితిని గురించి మనం చూస్తాం. అలాగే ఆఖరి టాపిక్ 5వది 17వ అధ్యాయం 16 నుంచి 34 వరకు తెలియబడని దేవుణ్ణి తెలుసుకోవడాన్ని గురించి మనము ధ్యానం చేద్దాం. సో కాబట్టి ఫస్ట్ టాపిక్ ఎవాంజలిజం ద రైట్ వే. సువార్తని సరైన విధంగా సువార్త ప్రకటించబడటం లేదు ఈ రోజులలో. దానికి భిన్నమైనటువంటి సువార్త ప్రకటించబడతా ఉంది. సో ఇవాంజలిజం ద రైట్ వేలో మనము సరైన భావం కలిగి ఉండాలి, సరైన ప్రాధాన్యత కలిగి ఉండాలి, సరైన వ్యక్తులు కూడా చెప్పే వ్యక్తులు కూడా సరైన వారై ఉండాలి, సరి అయినటువంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి, సరైన ప్రదర్శన మరి చేసే పరిస్థితి ఉండాలి, సరి అయినటువంటి స్థలం కూడా మనము కలిగి ఉండాలి. సో ఈ 6 టాపిక్స్ ఫస్ట్ టాపిక్ లో 6 విషయాలు మనం చూస్తాం. రైట్ ప్యాషన్ తో అంటే సరైన భావంతో సువార్త చెప్పడం, అలాగనే రైట్ ప్రయారిటీ సరైన ప్రాధాన్యత కలిగి ఉండడం, రైట్ పర్సనల్ సరైన వ్యక్తులను మనము కలిగి ఉండడం, వ్యక్తులతో సువార్త ప్రకటించడం, రైట్ ప్రికాషన్స్ సరైన ముందు జాగ్రత్తలు తీసుకోవటం, రైట్ ప్రజెంటేషన్ సరైన ప్రదర్శన, ప్రజెంటేషన్ అంటే చెప్పడం, ప్రదర్శన, రైట్ ప్లేస్ సరైన స్థలంలో చెప్పడం. సో ఇలా మనము 15వ అధ్యాయం 36వ వచనం నుండి 16వ అధ్యాయము 10వ వచనం వరకు మనం ఈ యొక్క విషయాలన్నీ కూడా మనం చూస్తాం. పౌలు బర్నబాలు అప్పటి వరకు మొదటి సువార్త ప్రయాణంలో చేసి వారు వేరైపోతా ఉంటారు. సో వేరైపోవడానికి గల కారణం ఏంటి అని అంటే జాన్ మార్కు అని మారు పేరు గల యోహానును వెంటబెట్టుకొని పోవాలని బర్నబా ఇష్టపడ్డాడు సువార్త పని కొరకై. కానీ పౌలుకి అది ఇష్టం లేదు. ఎందుకంటే జాన్ మార్క్ అంటే మార్కు అని మారు పేరు గల జాన్ మార్కు పంపూలియాలో సువార్త పని కొరకు తమతో కూడా రాకుండా తమను విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి విషయాన్ని పౌలు తిరస్కరించి మరలా రెండవ మిషనరీ ప్రయాణం ప్రారంభించబడుతుంది 16వ అధ్యాయంలో. దానికి ముందుగా వీరిద్దరు వేరే పోవటం మనం చూస్తాం. అలాంటి పరిస్థితిలో వారికి తీవ్రమైనటువంటి వివాదం కలుగుతుంది జాన్ మార్క్ విషయమై. సో ఆ విధంగా వారు ఒకరిని ఒకరు వేరైపోవడం మనం చూస్తాం. సో బర్నబా మార్కును వెంటబెట్టుకుని ఓడ ఎక్కి కుప్రాకు వెళ్ళటం. ఆ తర్వాత మనకి బర్నబాసును గురించినటువంటి ప్రస్తావన ఉండదు. సో ఈ అపోస్తుల కార్యగ్రంథం అంతా కూడా తర్వాత రిమైనింగ్ చాప్టర్స్ పౌలు మీదనే ఎక్కువగా వక్కాణించబడటం. సో ఆ విధంగా పౌలు రీప్లేస్ గా సీలను, ఆ తర్వాత చాప్టర్స్ లో మరి తిమోతిని వెంటబెట్టుకొని పోవడాన్ని గురించి మనం చూస్తూ ఉంటాం. సో కాబట్టి ఇక్కడ ఈ మొదటి టాపిక్ లో సరి అయినటువంటి విధముగా సువార్త చెప్పడం అనేది రైట్ ప్యాషన్ కలిగి ఉండాలి. అది పౌలు జీవితంలో మనకి చక్కగా కనిపిస్తా ఉంది. సో బిగినింగ్ ఆఫ్ పాల్స్ సెకండ్ మిషనరీ జర్నీ అన్నమాట ఇది. రెండవ సువార్త దండయాత్ర పౌలు యొక్క పరిచర్యలో. హీ వాజ్ వెరీ ప్యాషనేట్ మ్యాన్. యాక్చువల్ గా పౌలు చాలా ప్యాషనేట్ గా సువార్తను ప్రకటించాలనేటటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. ప్రత్యేకంగా సువార్త ప్రకటించబడని చోట్ల ఇదివరకెన్నడూను దున్నని
బీడు భూములను తున్నాలి. ఇదివరకెన్నడూ ప్రకటించబడని వ్యక్తులకు, ప్రదేశాలలో, స్థలాలలో, ప్రాంతాలలో క్రీస్తుని ప్రకటించాలనే ప్రగాఢమైనటువంటి ఆశ, ఒక కోరిక, ఒక తృష్ణ కలిగినటువంటి వాడు పౌలు గారు. ఆ విధంగా పౌలు తన జీవితంలో మరి సువార్త ప్రకటించవలసినటువంటి భారం నా మీద మోపబడి ఉన్నదని చెప్తూ పౌలు రోమపత్రిక 15:20 అంటాడు, నేనైతే మరి ఒకని పునాది మీద కట్టకుండు నిమిత్తం ఆయనను గూర్చిన సమాచారం ఎవరికి తెలియజేయబడలేదో వారు చూతురనియు వినని వారు గ్రహింతురనియు రాయబడిన ప్రకారము క్రీస్తు నామమెరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలనని మిక్కిలి ఆశ కలిగిన వాడిగా క్రీస్తుని ప్రకటించిన వాడు పౌలు. యేసు ప్రభు తర్వాత శిష్యులలో గొప్పగా పరిచర్య చేసింది ఎవరు అనంటే పౌలు గారే అని మనం చెప్పుకోవాలి. పౌలు చాలా ప్రయాణాలు చేశాడు. పౌలు తిరిగినన్ని ప్రయాణాలు ఎవరు తిరగలేదు. పౌలు స్థాపించిన సంఘాలు ఎవరు స్థాపించలేదు. పౌలు రాసిన పత్రికలు ఎవరు రాయలేదు. ఆ పత్రికలు గురించి పేతురు కూడా చాలా గొప్పగా వర్ణిస్తూ ఉంటాడు. దేవుడు పౌలుకి తన విశేషమైన కృపనిచ్చాడు గనుక అవి విద్యావిహీనులు, అస్థిరులైన వారు తక్కిన లేఖనములను అపార్థం చేయనట్లు వారు చేస్తారు గనక వాటిని గ్రహించుట మరి కొంచెం కష్టం అన్నట్లుగా పేతురు కూడా పౌలు యొక్క పత్రికలని, పరిచర్యని గురించి గొప్పగా మనం చూస్తూ ఉంటాం. సో ఈ అపోస్తల కార్యగ్రంథం మరి రిమైనింగ్ చాప్టర్స్ అన్ని కూడా ఇంకా పౌలు యొక్క గొప్ప పరిచర్య, అనేక ప్రాంతాలకు వెళ్ళటం, క్రీస్తు నామం ఎరుగని చోట్ల, ఆయన ప్రకటించబడని చోట్ల ఆయన గురించి ప్రకటించాలనే ప్రగాఢమైన ఆశ కలిగిన వాడై ప్యాషనేట్ గా అతడు సువార్తను ప్రకటించిన వాడిగా, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ, ఆ బాధ్యత నా మీద ఉన్నది అని మరి పౌలు తన జీవితంలో ఒక గోల్ కలిగి, ఒక గొప్ప మరి గురి కలిగి పౌలు గారు పరిచర్య చేసినట్లుగా మనం చూస్తున్నాం. అది ప్రాముఖ్యంగా మనము 36వ వచనంలో ఏ పట్టణములలో మరి వారు సువార్త విన్నారో ఆ పట్టణాలలో పౌలు మరి ఈ మాట అనటం, లెట్ us రిటర్న్ అని పౌలు గారు బర్నబాతో అంటాడు. వారు ఎలాగున్నారో మనము చూద్దామని పౌలు బర్నబాతో అంటాడు ఆ మాట. సో సమ్ డేస్ ఆఫ్టర్ పాల్ సెడ్ టు బర్నబాస్, లెట్ us రిటర్న్ అనేటటువంటి విషయం అన్నమాట. సో దీని నుంచి మనం ఏం చూస్తున్నాము అంటే ఒక ప్యాషనేట్ కలిగి ఉన్నాడు. అంతకుముందు ఆల్రెడీ మొదటి మిషనరీ ప్రయాణంలో ఎవరెవరికి సువార్త ప్రకటించారో వారు ఎలాగున్నారో మనం చూడాలి. అంటే ఇక్కడ ఎలా ఉన్నారు అని అంటే భౌతికంగా ఎలా ఉన్నారనే విషయం కాదు. ఆఫ్ కోర్స్ భౌతికంగా కూడా బాగుండాలి దేవుని బిడ్డలు. యోహాను భక్తుడు గాయుతో చెప్పినట్లు, ప్రియుడా నీ ఆత్మవర్ధులుచిన ప్రకారము నువ్వు అన్న విషయంలో సుఖముగా సౌఖ్యముగా ఉండవాలని నేను ప్రార్థిస్తున్నారని చెప్పినట్లుగా. సో పౌలు ఎక్కువగా అంతరంగ ఇన్నర్ మ్యాన్ మీద ఎక్కువగా ఫోకస్ కలిగి ఉన్నాడు. ఎలా ఉన్నారు అని అంటే వారు విన్న వాక్యానికి, విన్న సువార్తకి వారు ఏ విధంగా లోబడి ఉన్నారు, దానికి ఏ విధంగా కట్టుబడి ఉన్నారు అనేటటువంటి భావం వస్తుంది. వారు ఎలాగున్నారు అనే దాంట్లో ఫెయిత్లు ఎలా ఉన్నారు, విశ్వాసములు ఎలా ఉన్నారు, దేవుళ్ళు ఎలా ఉన్నారు, ప్రార్థనలు ఎలా ఉన్నారు. సో వాళ్ళని చూడాలి, ముఖాముఖిగా వారిని చూడాలి. వారు ఏ విధంగా ఎదుగుతున్నారు విశ్వాసంలో అనేటటువంటి ఒక ఆశ కలిగినటువంటి వాడు పౌలు. సో ఆ మాటని మనం మొదటి విషయంగా సరైన భావం అంటే ఒక రైట్ ప్యాషనేట్ కలిగి పౌలు గారు సువార్త ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం. రెండవది రైట్ ప్రయారిటీ, సరి అయినటువంటి ప్రాధాన్యత కలిగి ఉండడం. సో విజిట్ ద బ్రదర్ ఇన్ ఎవ్రీ సిటీ ఇన్ విచ్ వి ప్రొక్లైమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ సీ హౌ దే ఆర్. సో ఏ పట్టణములలో ప్రభువాక్యం ప్రచుర పరిచితమో ఆయా పట్టణములలో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి. సో పౌలు బర్నబాతో మాట్లాడుతున్నటువంటి విషయాలన్నీ కూడా మనం చూస్తున్నాం. ప్రభు వాక్యము ఏ పట్టణాల్లో ప్రచుర పరిచితమో ఆయా పట్టణాలలో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళాలి. సో మొదటి మిషనరీ ప్రయాణం చేసి మర్చిపోయిన వాడిగా లేడు పౌలు. చేసినటువంటి పని ఫలం నిలిచి ఉందా, దాని ద్వారా రిజల్ట్ ఎంతవరకు వచ్చింది,
అనేటటువంటి ఒక మరి ప్రాధాన్యత, ప్రయారిటీ, ఇది బిబ్లికల్ ఇవాంజలిజం అన్నమాట. ఇది బైబిల్ పరమైనటువంటి గొప్ప ఇవాంజలిజం. యేసుప్రభు వారు కూడా 10 మంది కుష్ఠరోగులు వచ్చినప్పుడు వారందరూ శుద్ధులైన తర్వాత తిరిగి వచ్చినటువంటి ఆ ఒక్క వ్యక్తితో ప్రభు అంటాడు, ఏరి ఏరి ఆ 9 ఏరి ఆ 9 మంది అని అడుగుతాడు. సో సువార్త ప్రకటించటమే గోల్ కాదు, కానీ సువార్త ప్రకటించడం ఒక ప్లాట్ఫామ్ అయితే, సువార్త ప్రకటించిన తర్వాత వాళ్ళు బాడీగా ఫామ్ అవ్వటము, చర్చిగా శరీరముగా ఏకమవ్వటం, సహవాసముగా ఉండటం అనేది రెండో విషయం. ఈరోజు చాలా మంది క్రైస్తవులు ఐసోలేటెడ్ గా ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఐసోలేటెడ్ గా అంటే వ్యక్తిగతంగా, ఒంటరిగా వ్యక్తిగతంగా ఉండడానికి ఇష్టపడుతున్నారు. అందుకోసమే చార్ల్స్ స్పర్జన్ గారు అనుకుంటాను ఒక గొప్ప భక్తుడు చెప్పాడు. ఏమని చెప్పాడు అని అంటే, ఒక కొటేషన్ చేశాడు. ఏమని చేశాడంటే, క్రైస్తవులు గొర్రెలతో పోల్చబడ్డారు. గొర్రెలతో పోల్చబడ్డారు. వారు మరి అంటే లోకల్ గా ఉన్నటువంటి ఒక మరి ఏమంటారంటే గ్రామ సింహాల్లాగా పోల్చబడలేదు. సో చార్ల్స్ స్పర్జన్ గారు చెప్పినటువంటి విషయం, ఎవ్రీ క్రిస్టియన్ షుడ్ జాయిన్ ఏ చర్చ్. ఎవ్రీ క్రిస్టియన్ షుడ్ జాయిన్ ఏ చర్చ్. ఇట్ ఈస్ దేర్ క్లియర్ ఆబ్లిగేషన్ అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్ అని చెప్పాడు. అంటే గాడ్స్ పీపుల్ ఆర్ నాట్ డాగ్స్ దట్ కెన్ గో అరౌండ్ ఎలోన్. దేవుని యొక్క బిడ్డలు కుక్కలతో పోల్చబడలేదు, వారు ఒంటరిగా అక్కడికిక్కడ తిరగడానికి. బట్ దే ఆర్ షీప్, దేర్ ఫోర్ దే షుడ్ గో ఇన్ ఫ్లాక్. అంటే వారు మందలో ఉండాల్సినటువంటి అవసరతను గురించి బైబిల్ నొక్కి ఒక్కడి నుంచి చెప్పబడుతుంది. సో సువార్త విని వారు ఐసోలేటెడ్ గా ఉండటం అనేది బిబ్లికల్ ప్యాటర్న్ కాదు. వాళ్ళు ఒక బిబ్లికల్ చర్చ్ కలిగి ఉండాలి. ఒక ఉన్నతమైనటువంటి సహవాసం మరి కలిగినటువంటి వారిగా ఎప్పుడు ఆ సహవాసంలో ఈ అపోస్తుల కార్యగ్రంథమే కీ వచనాలు అవన్నీ కూడా మరి రక్షించబడిన వారు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, ప్రార్థన యందును, రొట్టె విరుచుటి యందును ఎడ తెగక ఉన్నారు అని మనం చూస్తాం. అలాగే ఎబ్రీ పత్రికలో కూడా పౌలు గారు చెప్తా ఉంటాడు 10వ అధ్యాయం 24-25లో, సమాజముగా కూడుట మానక ప్రతి ఒక్కరు దినము సమీపించిన కొలది చూచిన కొలది మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు అని ఉంటది. సో కనుక ఫెలోషిప్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ క్రిస్టియన్ లైఫ్ ఆఫ్టర్ బీన్ సేవ్డ్. రక్షించబడిన తర్వాత అది ప్రాధాన్యత. సో పౌలు ఆ విషయాన్ని ఇక్కడ చాలా చక్కగా మరి చూడటం, ఆ విధంగా వారిని జస్ట్ వదిలేయటం కాదు, కానీ వారిని ప్రభు రాకడికి సిద్ధపరచటం. Paul understood clearly that the ultimate priority in evangelism is discipleship. ఇక్కడ మనం చూసేది ఏంటి అని అంటే, ప్రాముఖ్యంగా అల్టిమేట్ ప్రయారిటీ ఇన్ ఎవాంజలిజం ఈజ్ డిసైపుల్షిప్. ఇది ఈరోజు అట్టర్ ఫ్లాప్ అయింది. ఈరోజు ఈ 21st సెంచరీలో డిసైపుల్షిప్ అనే కాన్సెప్ట్ సంఘాలలో చాలా కనుమరుగైపోయింది. ఫ్యామిలీలలో అలాగనే సంఘాలలో ఈ డిసైపుల్షిప్ అనేటటువంటిది, ఈ టాపిక్ అనేది హ్యాస్ బీన్ ఎరాడికేటెడ్, అది నిర్మూలించబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కానీ యేసుప్రభు వారు చెప్పాడు మత్తయి సువార్తలో, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. సువార్త ద్వారా ప్రతి ఒక్కరు శిష్యులు అవ్వాలనేటటువంటిదే బైబిల్ కాన్సెప్ట్. అని దానికి భిన్నంగా ఈరోజు మెగా చర్చెస్ గా క్రైస్తవులు అనేటటువంటి ధోరణిలోనికి వెళ్ళిపోయింది. కానీ ప్రభు కోరుకుంటున్నది, ఎవడైనా నన్ను వెంబడింప గోరిన ఎడల తను తాను ఉపేక్షించుకుని తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలని ప్రభు వారు చెప్పాడు. డిసైపుల్షిప్ గురించి బైబిల్ ఎక్కువ చెప్తుంది. పౌలు గారు దాన్నే బాగా మరి ఒక్కి నొక్కాడించి తన పరిచర్యని గణపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో పౌలుని ఆ విధంగా మోటివేట్ చేసింది ఏంటి? అతడు విజిట్ చేయాలి, శిష్యులు చేయాలి అనడానికి మోటివేట్ చేసింది ఏంటి? రీవిజిట్ చేయాలి కన్వర్ట్స్ అనే దానికి అతన్ని మోటివేట్ చేసింది ఏంటి అని అంటే, ఈ లవ్డ్ దెమ్ యాజ్ ఏ స్పిరిచువల్ చిల్డ్రన్. అతడు వారిని తన యొక్క ఆధ్యాత్మికమైన పిల్లలుగా చూస్తున్నాడు. అంటే క్రైస్తవులు, దేవుని బిడ్డలు, క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వారు ఫిజికల్ రిలేషన్ కంటే ఇటర్నల్ రిలేషన్ కలిగి ఉన్నారనే గొప్ప విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఈ లోకంలో ఉన్నటువంటి మన రిలేషన్, అందుకోసం యేసుప్రభు వారు చెప్పాడు,
ఒకరోజు ఆయన ఇంట్లో ఉన్నప్పుడు ఆ శిష్యులు ఒకరు అంటారనమాట, ఎస్ఐయా నేను చూడ్డానికి నీ తల్లి సహోదరులు చెల్లెళ్ళు వచ్చారంటే, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, ఎవరు నా మరి అన్నలు అని చెప్తా ఉంటాడు. నా తండ్రి చిత్తాన్ని చేయవారే నా తల్లి, నా తండ్రి, నా సహోదరులు అని చెప్తాడు. అంటే ఒక గొప్ప రిలేషన్, హ్యూమన్ రిలేషన్. అంటే ఈ లోకంలో అంటే యేసుప్రభు వారు కుటుంబాన్ని ఆయన ఏమీ త్యజించలేదు, ఆయన అవాయిడ్ చేయలేదు. కానీ ప్రయారిటీ బేస్డ్లో భౌతికమైనటువంటి ఫ్యామిలీ అనే దానికంటే ఆధ్యాత్మికమైన ఫ్యామిలీ, స్పిరిచువల్ ఫ్యామిలీ అనేది చాలా గొప్పదిగా పౌలు చూశాడు. అదే తన జీవితంలో గొప్ప మోటివేట్ అన్నమాట. అతడు క్రైస్తవులను చాలా ఉన్నతంగా ప్రేమించడానికి కారణం ఏంటి అని అంటే, వారిని తన సొంత ఆధ్యాత్మికమైన పిల్లలుగా చూడటం మనం చూస్తూ ఉన్నాం. కనుక ఒక భక్తుడు ఏమన్నాడంటే, ఇద్దరు క్రైస్తవులు చివరిసారి చూడటం అనేది ఉండదు, ఇద్దరు క్రైస్తవులు చివరిసారి కలుసుకోవటం అనేది ఉండదంట. అంటే అర్థం ఏంటంటే, వాళ్ళు ఈ లోకంలో ఒకవేళ దూరమైన మరలా ఇటర్నిటీలో నిత్యత్వంలో వారు నిరంతరము కూడా కలిసే ఉంటారు. అలాంటి గొప్ప ప్రాధాన్యత కలిగినటువంటి పౌలు తన జీవితంలో మరి సువార్త ప్రకటనలో శిష్యులు చేయడంలో మనం చూస్తున్నాం. సో ఆ విధంగా ఒక మంచి ప్రాధాన్యత, సరైన ప్రాధాన్యత కలిగి ఉన్నాడు. 3, సరి అయినటువంటి వ్యక్తులు, రైట్ పర్సనల్. అంటే దే అపారెంట్లీ నెవర్ అగైన్ మినిస్టర్ టుగెదర్. దిస్ ఈస్ ద లాస్ట్ మెన్షన్ ఆఫ్ బర్నబాస్ ఇన్ యాక్ట్స్. సో బర్నబా ఇక్కడ మనకి 15:38లో చెప్పబడటం అనేది చివరిసారి. So we know that Paul and Barnabas eventually reconciled their differences because Paul later wrote appropriately Barnabas ministry. So పౌలు గారు ఇక్కడ మరి బర్నబాని వదిలిపెట్టి వెళ్ళిపోయినంత మాత్రాన వారి యొక్క శత్రుత్వం అని కాదు, కానీ మరలా తిరిగి పౌలు బర్నబాని గురించి గొప్పగా మాట్లాడుతుంటాడు. అండ్ ఎవరి విషయం అయితే వివాదం వస్తుందో, జాన్ మార్క్ విషయం కూడా పౌలు గారు మార్కును వెంట పెట్టుకొని రమ్మని చెప్తా ఉంటాడు. అతడు ప్రయోజనకరమైన వాడిగా మారాడు అని చెప్తా ఉంటాడు. సో వాస్ ప్రివిలేజ్ టు రైట్ వన్ ఆఫ్ ద 4 గాస్పుల్స్. ఈ జాన్ మార్కే మరలా తిరిగి ఒక సువార్తను రాయడానికి కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు. సో కనుక ఇక్కడ ఏంటి అని అంటే రీప్లేస్ జరిగిందనమాట. జస్ట్ సైలస్ సీలా అండ్ రీప్లేస్డ్ బర్నబాస్. బర్నబాస్ స్థానంలో సీలా వచ్చాడు, అండ్ జాన్ మార్క్ స్థానంలో తిమోతి వచ్చాడు. ఆ విధంగా పౌలు యొక్క పరిచర్యలో సీలా అలాగే తిమోతి వీరిద్దరూ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేశారు. ఒక కాపర్లుగా, గొప్ప ఇవాంజలిస్టులుగా, ఒక మంచి చక్కటి వ్యక్తులని ఎన్నుకోవడం, రైట్ పర్సనాలిటీస్, సరి అయిన వ్యక్తులు పౌలుతో ఉండడాన్ని బట్టి పరిచర్య అనేది ఘనంగా జరిగింది. మన పరిచర్య కూడా ఘనంగా ఉండాలి అని అంటే రైట్ పర్సనాలిటీస్, సరైన వ్యక్తులు, బర్డన్ కలిగి మన యొక్క మరి ప్యాషన్, మన యొక్క ప్రాధాన్యత కలిగినటువంటి వారు తెలుసుకొని మనతో ఇద్దరు సమ్మతింపకుండా కూడి నడుతురా అని ఆమోసు గ్రంథంలో ఉంది. సో ఆ విధంగా మరి అంగీకారం కలిగినటువంటి వారు పౌలుతో కలిసి సీలా అలాగే తిమోతి వీరిద్దరి యొక్క ప్లేస్ లో రీప్లేస్ అయినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. సో ఆ విధంగా మరి పౌలు జీవితంలో వీరిద్దరు చాలా ప్రాముఖ్యమైన వారిగా మారినట్లుగా, బర్నబా స్థానంలో అలాగనే జాన్ మార్క్ స్థానంలో ఒక గొప్ప రోల్ ప్లే చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఆ విధంగా తిమోతి వాజ్ ఏ కీ రోల్ ఇన్ పాల్స్ లైఫ్, ఈవెన్చువల్లీ బికమింగ్ హిజ్ రైట్ హ్యాండ్ మ్యాన్. అతడు తిమోతి పౌలుకు ఒక రైట్ హ్యాండ్ లాగా మారాడు తన పరిచర్యలో. 1 కొరింథీ 4:17 ఆ మాట అంటాడు పౌలు. 1 కొరింథీ పత్రిక 4:17 మనం చూస్తూ ఉంటాం, ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడు నాకు తిమోతిని మీదకు పంపి ఉన్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకున్న విధమును అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములో నేను బోధించు విధమును మీకు జ్ఞాపకం చేయను అని. సో పౌలు జీవితంలో పరిచర్యలో తిమోతి ఒక గొప్ప కీ రోల్ గా, ఒక రైట్ హ్యాండ్ గా, ఒక కుడి భుజంగా మారినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
ఇది సరి అయినటువంటి వ్యక్తులు పౌలు యొక్క పరిచర్యలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత మరి 4వది సువార్త, సరైన విధంగా సువార్త చేయటంలో ముందు జాగ్రత్తలు అనేటటువంటివి చాలా ప్రాముఖ్యమైనవి. అంటే ముందు జాగ్రత్తలు అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ ప్రికాషన్స్ అంటే ఏంటంటే అర్థం ఎందుకు వచ్చింది టాపిక్ అంటే, పౌలు ఆనాటి కాలంలో ఫస్ట్ సువార్త యోధులకి, ఆ తర్వాత గ్రీసు దేశస్తులకి అనే ఫార్ములా ఉంది. అంటే ఫస్ట్ యోధులకి, వాళ్ళు ప్రపంచ దేశాల్లో చెదిరిపోయి ఉన్నారు అప్పటికే. పెంతెకోస్తు రోజున జాయిన్ అయ్యారు, వచ్చారు, మరలా వెళ్ళారు, పండుగలకు వస్తుంటారు, వెళ్ళిపోతుంటారు యెరూషలేము. ఎందుకంటే వారు బైబిల్ గ్రంథంలో చూస్తే ఎక్కువ సార్లు చెరగొని లేకపోతే ఆయా దేశాలకు వెళ్ళిపోయినటువంటి వారు యోధులు ఎక్కువ మంది ఉన్నారు. సో పౌలు పరిచర్య టైంలో కూడా అనేక ప్రాంతాలలో, ఏ ప్రాంతానికి వెళ్ళినా ప్రాంతాల్లో యూదులు ఉండేవారు. సో అక్కడ వారు సునగోగులు అంటే సమాజ మందిరాలు అంటారు, చర్చిలు కాదు, సమాజ మందిరాలు. సాటర్డే రోజున వారు కూడుకొని పాత నిబంధన లేఖనాలను చదువుకుంటారు, సబ్బాతును ఆచరిస్తారు, సున్నతిని కలిగి ఉంటారు. సో అలాంటి వారికి క్రీస్తు ప్రకటించబడాలి అనేటటువంటి విషయంలో పౌలు ముందు జాగ్రత్తలు తీసుకున్నాడు. సమాజ మందిరంలోనికి ఎవరు పడితే వారు వెళ్ళడానికి ఉండదు, ఖచ్చితంగా యోధుడే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా పౌలు కూడా యోధుడి గనుక అతడు అనేకమైన సమాజ మందిరాల్లోనికి వెళ్ళి యేసే క్రీస్తుని ప్రకటిస్తూ వచ్చాడనమాట. యేసే క్రీస్తు అనేటటువంటి ఒక గొప్ప విషయం అనేది మనకి కొత్త నిబంధనలో చాలా సార్లు మనకి కనబడతా ఉంటది. యేసే క్రీస్తు ఏంటి అనేటటువంటి భావం మనకి అన్యుల్లో నుంచి రక్షించబడిన మనకి ఆ కాన్సెప్ట్ తొందరగా మనకి క్లిక్ అవ్వదు. కానీ యూదులైన వారు క్రీస్తు కొరకు ఎదురు చూస్తున్నారు, యూదులైన వారు క్రీస్తు కొరకు ఎదురు చూస్తున్నారు. ఆ క్రీస్తు వచ్చాడు, చనిపోయాడు, తిరిగి లేచి ఆరోహణమే వెళ్ళిపోయాడు అనే క్రీస్తుని, యేసుని చాలా మంది నమ్మలేదు యూదులు. అలాంటి యూదులకి క్రీస్తు ఎవరు అనేది తెలియాలి, ప్రకటించబడుతున్న యేసు ఎవరో వారికి తెలియాలి. దాని కొరకే పౌలు ఎక్కువగా సమాజ మందిరాలలో 2 విశ్రాంతి దినాలు, 3 విశ్రాంతి దినాల్లో అక్కడనే గడిపి లేఖనాలు ఎత్తి వారికి యేసే క్రీస్తు అని ప్రకటిస్తూ వచ్చి ఉన్నాడు. దాని కొరకై పౌలు తిమోతిని ప్రత్యేకంగా సున్నతి చేపీయడము మనకి ఇక్కడ కనబడతా ఉంటది. 2వ వచనంలో నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటే పౌలు 3వ వచనంలో సున్నతి చేయించడం మనం చూస్తాం. ఎందుకు చేయిస్తాడు అని అంటే రక్షణ కొరకు కాదు. మనం ఆల్రెడీ 15వ అధ్యాయంలో చూసినాం. రక్షణ అనేది కంప్లీట్లీ గాడ్స్ గ్రేస్ త్రూ ఫెయిత్ అని మనం చూసినాం. అలాంటి విషయంలో మరి ఇక్కడ పౌలు ఎందుకు తిమోతికి సున్నతి చేయించాల్సిన పరిస్థితి వచ్చింది అని అంటే, దీని ముందు జాగ్రత్త అంటారు, అంటే ప్రికాషన్. ఆ సమాజ మందిరాల్లోనికి పౌలుతో పాటు ఆల్మోస్ట్ పౌలుతో కలిసి రావాలంటే ఖచ్చితంగా తిమోతి మరి రక్షణ కొరకు సున్నతి పొందలేదు, కానీ స్వార్థ ప్రకటించుట కొరకు ఎలాంటి ఆటంకాలు ఉండకూడదని మరి తిమోతికి సున్నతి చేయించినట్లుగా. అందుకోసమే పౌలు చాలా సందర్భాలలో నేను యూదులైన వారికి యూదుడిగాను, అన్యులైన వారికి అన్యుడిగాను ఉన్నాను, ఏ విధంగా ఆయన ప్రకటించడానికి ధర్మశాస్త్రం ఉన్న వారికి ధర్మశాస్త్రం కలిగిన వాడిగా, ధర్మశాస్త్రం లేని వారికి ధర్మశాస్త్రం లేని వాడిగా పౌలు పరిస్థితులను బట్టి ఎన్నో జాగ్రత్తలు తీసుకొని సువార్త ఏదో భావోద్రేకంతో, ఒక ఉద్రేకంతో కాకుండా ఒక ముందు జాగ్రత్తతో, సరి అయినటువంటి భావం కలిగి, ప్రాధాన్యత కలిగి, సరైన వ్యక్తులతో ముందు జాగ్రత్తలు తీసుకొని పౌలు గారు ఆ సువార్తని గొప్ప అద్భుత రీతిగా ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం. సో ఇక్కడ సున్నతి తిమోతి చేసుకోవటం, చేయించబడటం అనేది రక్షణకి సంబంధించింది కాదు, కానీ టు అవాయిడ్ ప్లేసింగ్ అండ్ అన్నెసెసరీ స్టంబ్లింగ్ బ్లాక్స్ ఇన్ ద వే ఆఫ్ జూయిష్ ఇవాంజలిజం. యూదులకు సువార్త ప్రకటించటంలో ఎలాంటి ఆటంకాలు, అవరోధాలు ఉండకూడదని, సో ఆ విధంగా సునగోగుల్లోనికి పౌలుతో కలిసి వెళ్ళడానికి గొప్పగా మరి ఉండడానికి పౌలు ఎన్నో జాగ్రత్తలు మరి తీసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. సో సిగ్నిఫికెంట్లీ Paul refused to circumcise in many Gentiles. మిగతా వారి విషయంలో మాత్రం పౌలు మరి ఇప్పుడు తీతు కానీ ఇలాంటి వారి విషయంలో సున్నతి చేయలేదు, ఎందుకంటే తర్వాత పరిచర్య అంతా అన్యుల వైపుకి వెళ్ళిపోయింది పౌలుది. కానీ ఇప్పుడు సెకండ్ మిషనరీ జర్నీలో కూడా
పౌలు కొన్ని ప్రాంతాలలోకి వెళ్ళినప్పుడు సమాజ మందిరాల్లోనికి వెళ్ళడం, యూదులకు ప్రత్యేక సువార్త ప్రకటిస్తున్నప్పుడు కుడిభుజంగా మారినటువంటి తిమోతి, మరి తిమోతి యొక్క తండ్రి గ్రీసు దేశస్థుడైన, తల్లి యూదురాలు గనుక అతడు ఆ విధంగా చేయటం అనేటటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. 5వ సరైన ప్రదర్శన, సువార్త సరిగ్గా ప్రకటించడానికి ప్రజెంటేషన్ చాలా ప్రాముఖ్యమైనది. 4-5 వచనాలలో వారు ఆయా పట్టణముల ద్వారా వెళ్ళుచు యెరూషలేములో ఉన్న అపోస్తలులను పెద్దలను నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించిరి. తర్వాత 5వ వచనం, గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచూ ఉంటేనని మనం చూస్తా ఉన్నాం. సో కరెక్ట్ గా సువార్తని ప్రజెంట్ చేయటం అనేటటువంటిది మనందరం కూడా ఇక్కడ జ్ఞాపకం చేస్తుంటున్నాం. అంటే ఏమి కలపకుండా, ఏమి తీసివేయకుండా, ఉన్నది ఉన్నట్లుగా యెరూషలేములోని అపోస్తలులను పెద్దలు నిర్ణయించిన విధులు గైకొనాలి అని వాటిని వారికి అప్పగించి సంఘములో విశ్వాసమందు స్థిరపరిచి, సంఘాలను విశ్వాసమందు స్థిరపరిచి అనుదినము లెక్కకు విస్తరించుతూ ఉండటాన్ని గురించి మనం చూస్తున్నాం. సో కనుక రైట్ ప్రెజెంటేషన్ అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంగా బిబ్లికల్ ఇవాంజలిజంలో రైట్ మెసేజ్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. దట్ మెసేజ్ ఈస్ ద ట్రూత్ దట్ సాల్వేషన్ ఈస్ బై గ్రేస్ త్రూ ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్ అలోన్. అది కేవలం విశ్వాసం ద్వారా కృపచేతన అనేటటువంటి గొప్ప సోలా గ్రేషియా అనేటటువంటి విషయాన్ని మనం చాలా ప్రాముఖ్యంగా ఇక్కడ మనం చూస్తున్నాం. తద్వారా సంఘాలు విశ్వాసమందు స్థిరపడాలి అండ్ విశ్వాస జీవితంలో ఎదగాలి. కనుక దట్ ఈస్ ద టూ-ఫోల్డ్ మెసేజ్ ఆఫ్ క్రిస్టియానిటీ. టూ-ఫోల్డ్ మెసేజ్ ఆఫ్ క్రిస్టియానిటీ అంటే ఏంటంటే సాల్వేషన్ ఈస్ బై గ్రేస్ అండ్ లివింగ్ బై లవ్. సో అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. సో రైట్ ప్రెజెంటేషన్ అనేటటువంటిది ఇవాంజలిజంలో ఏది పెడితే అది చెప్పటం కాదు, కానీ కరెక్ట్ గా మనం సువార్తని మనము సింపుల్ గా చెప్పడానికి కేవలం ఏమిది యాడ్ చేయకుండా మనందరం కూడా మనం ముందుకెళ్ళడానికి ప్రయత్నించాలి. లాస్ట్ది సరి అయినటువంటి స్థలం, రైట్ ప్లేస్ అనేటటువంటిది మనము చూస్తున్నాం. అంటే వీరు ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్ముడు వారిని ఆటంకపరిచినందున, సో కొన్ని సందర్భాలు ఎక్కడ చెప్పాలి ఎక్కడ చెప్పకూడదు అనేటటువంటిది కూడా ఒక యుక్తి అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే యేసుప్రభు వారు చెప్పాడు, మీరు పాము వలె వివేకం కలిగి ఉండాలి, పావురము వలె నిష్కపటులై ఉండాలి అని చెప్పాడు. ఆ విషయంలో దేవుని యొక్క నడిపింపు కొరకు ఎప్పుడు ప్రేయర్ఫుల్ గా ప్రే అండ్ ప్రీచ్ అనే ఫార్ములా చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థించాలి, సువార్త ప్రకటించాలి, ప్రార్థించాలి, ప్రకటించాలి, ప్రకటించాలి, ప్రార్థించాలి. సో ప్రేయర్ఫుల్ గా సువార్తని, ఇవాంజలిజం ని మరి ప్రకటించినప్పుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప కార్యాలు అనేక మంది జీవితాలలో జరిగిస్తాడు. కనుక మరి సరి అయినటువంటి స్థలానికి ఆయనే నడిపించేవాడిగా ఉన్నాడు. కనుక వాక్యము ఆసియాలో చెప్పకూడదని పరిశుద్ధాత్ముడు ఆటంకపరచడం ద్వారా వారి యొక్క డైరెక్షన్ మారింది. తుగియా, గలతియా ప్రదేశాల ద్వారా వారు వెళ్ళారు. ముసియా దగ్గరకు వచ్చి బితూనియాకు వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. యేసు ఆత్మ వారిని వెళ్ళనీయలేదు కనుక అంతటా వారు మాసిదోనియాను దాటిపోయి త్రోయకు వచ్చారనమాట. సో అప్పుడు మాసిదోనియా దేశస్తుడు ఒకరు నిలిచి, నువ్వు మా దగ్గరకు వచ్చి సహాయం చేయమని తను వేడుకున్నట్టు ఒక దర్శనం చూశాడు పౌలు. అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారికి స్వార్థ ప్రకటించుటకు దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడని మేము వచ్చామని మాసిదోనియాకు బయలుదేరి వెళ్ళటం మనం చూస్తున్నాం. సో దేర్ డైరెక్షన్ వాస్, వారి యొక్క మరి డైరెక్షన్ అనేటటువంటిది హ్యాస్ బిన్ చేంజ్డ్ అనమాట. అంటే మారటం, మాసిదోనియాకి వెళ్ళటం అనేటటువంటిది మనందరం కూడా గమనిస్తూ ఉంటున్నాం. కనుక మనకి యొక్క ప్యాసేజ్ మనకి ఏం జ్ఞాపకం చేస్తా ఉందంటే ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎవాంజలిజం లో గాడ్ యూజెస్ పీపుల్ విత్ ద రైట్ ప్యాషన్. ఫస్ట్ది, దేవుడు ఎవరిని వాడుకుంటాడంటే God uses people with right passion and right priority and with right personal people and right precautions and to make the right presentation in the right place. ఈ విధంగా ఎవరైతే సరైన భావము కలిగి, సరైన ప్రాధాన్యత కలిగి, సరైన వ్యక్తులు కలిగి, సరైన ముందు జాగ్రత్తలు తీసుకుంటూ, సరైన ప్రెజెంటేషన్ చేస్తూ, సరైన స్థలాలలో ఎవరైతే సువార్తను ప్రకటిస్తారో, సో ఎనీ ఇవాంజలిస్టిక్ మెథడాలజీ మస్ట్ బి evaluated in the light of such realities. ఈ విధమైనటువంటి వెలుగులో
ప్రతి ఒక్క ఇవాంజలిస్టు, ప్రతి ఒక్క విశ్వాసి కూడా, ప్రతి ఒక్క శిష్యుడు కూడా సువార్తని ఆ విధమైనటువంటి ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇవాంజలిజం లో, దీస్ ఆర్ ద 6 ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇవాంజలిజం ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, సో గాడ్ కెన్ యూజెస్ దీస్ కైండ్ ఆఫ్ పీపుల్ ఇన్ హిస్ మినిస్ట్రీ. ఈ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకునేటటువంటి ప్రిన్సిపల్స్, నియమాలు కలిగినటువంటి వారిని దేవుడు వాడుకునే వాడిగా ఉన్నాడు. సో ఇది మొదటిది. రెండవ టాపిక్, మనము 16వ అధ్యాయము 11 నుంచి 18 వరకు ఇద్దరు స్త్రీలను గురించి మనం చూస్తాం. ఒక స్త్రీ విముక్తి పొందినటువంటి స్త్రీ, రెండవ స్త్రీ బానిసత్వంలో ఉన్నటువంటి స్త్రీ. సో 2 ఉమెన్ గురించి మనం చూస్తాం. సో పోర్ట్రైట్స్ ఆఫ్ 2 ఉమెన్, ఇద్దరు స్త్రీల ముఖ చిత్రం మనకి ఇక్కడ మనకి అపోస్తుల కార్యగ్రంథంలో మనకు కనబడతా ఉంది. సో వి ఫైండ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ బోత్ ఉమెన్ అన్నమాట, ఫ్రీడమ్ అండ్ బాండేజ్. ఫస్ట్ ఉమెన్ ఫ్రీడమ్, సెకండ్ ఉమెన్ బాండేజ్, అంటే బానిసత్వంలో ఉన్నటువంటి స్త్రీ. సో లిడియా, ద ఫస్ట్ రికార్డెడ్ జెంటైల్ కన్వర్ట్ ఇన్ యూరప్. యూరప్ లో ఉన్నటువంటి ప్రాంతంలో ఫస్ట్ అన్యుల్లో నుంచి రక్షించబడిన తొలి స్త్రీ ఎవరు అంటే లుదియా అనేటటువంటి స్త్రీ. ఈమె విముక్తి పొందినటువంటి స్త్రీ. వాస్ ట్రూలీ లిబరేటెడ్ ఉమెన్, గొప్ప విడుదల పొందినటువంటి స్త్రీ. రెండవ స్త్రీ నేమ్లెస్, పేరైతే లేదు, దయ్యం పట్టినటువంటి స్త్రీ. స్లేవ్ గర్ల్, టిపిఫైడ్ దోస్ ఎన్స్లేవ్డ్ టు సిన్ అండ్ సాటన్. సాతాను అలాగనే పాపానికి బానిసత్వంలో ఉన్నటువంటి స్త్రీని గురించి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా లిడియా సీకింగ్ వాజ్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ హర్ స్పిరిచువల్ లిబరేషన్. ఈ యొక్క మొదటి స్త్రీ లుదియా ఎవరైతే ఆ స్త్రీ ఉన్నదో, ఆ స్త్రీ ఈమె ఒక అన్యురాలు అయితే, అన్యురాలుగా ఉన్నప్పటికీ కూడా మరి ప్రాముఖ్యంగా ఫిలిప్పి ప్రాంతంలో నిజదేవుణ్ణి తెలుసుకోవాలనేటటువంటి ఆశ కలిగినటువంటి స్త్రీ, నిజదేవుణ్ణి తెలుసుకోవాలి అనేటటువంటి గొప్ప ఆరాటము కలిగినటువంటి స్త్రీ. అలాంటి స్త్రీ పాత నిబంధన అంటే మనకి యూదుల యొక్క దేవుడు నిజమైన దేవుడు అనేటటువంటి గొప్ప విషయాన్ని కలిగి లుదియా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం, మరి ఆ విధంగా లుదియా తుయతైర పట్టణస్థురాలుగా మరి ఆమె ఉండడం. సో విశ్రాంతి దినాన గవిని దాటి నదీ తీరాన ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వెళ్ళి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో పౌలు గారు స్త్రీలలో మాట్లాడటం. అప్పుడు లుదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచూ ఉంటుందన్నమాట. ఆమె వృత్తికి ఊదారంగపొడి నమ్మే తుయతైర పట్టణస్థురాలు. మనకి ఈ పట్టణానికి ప్రకటన గ్రంథంలో అపోస్తుడైనటువంటి యోహాను ఒక మరి లెటర్, అక్కడ 7 సంఘాలకు ఒక సంఘం మనకి తుయతైర అనేటటువంటి ప్రాంతం ఉంది. ఆ ప్రాంతానికి కూడా సంఘానికి పత్రిక అక్కడ రాయటం మనం చూస్తున్నాం. అయితే ఆమె ఎంతో భయభక్తులు కలిగి దేవుని తెలుసుకోవాలని ఆశ కలిగి ఉంది కనుక దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు గనుక పౌలు చెప్పిన మాటల యందు ఆమె లక్ష్యం ఉంచటం మనం చూస్తున్నాం. తద్వారా ఆమె పొందినటువంటి విడుదల మరి చాలా గొప్పది. తద్వారా ఆ స్త్రీ మరి గొప్ప ఆతిథ్యం ఇచ్చినట్లుగా, మరి ఆమె ఇంటి వారిని బాప్తిసం పొందినట్లుగా, నేను ప్రభునందు విశ్వాసం కలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండడని వారిని వేడుకోవటం, బలవంతం చేయడం గురించి కూడా మనం చూస్తూ ఉంటున్నాం. అలాంటి విముక్తి పొందినటువంటి స్త్రీ మనకి లుదియా, మరి రక్షణ పొందినటువంటి స్త్రీగా, ఆ ఒక్క స్త్రీ ద్వారానే ఆ ఫిలిప్పి ప్రాంతంలో నెక్స్ట్ జైలరు, ఆ కుటుంబము, చెరసాల నాయకుడు విశ్వసించడం కూడా చూస్తాం. ఆ విధంగా ఫిలిప్పి ప్రాంతంలో గొప్ప సంఘం స్థాపించబడటం వారి ద్వారా, ఈ లుదియా ద్వారా, అలాగనే చెరసాల నాయకుడి ద్వారా, వీరి ద్వారా ఆ ఫిలిప్పి ప్రాంతంలో ఇంకా సువార్త వారి ద్వారా జరగటం, అనేకులు వారి ద్వారా ప్రభులోనికి రావడం, అది విస్తరించిన తర్వాత కొంతకాలానికి పౌలు గారు అదే ఫిలిప్పి సంఘానికి పౌలు గారు పత్రిక రాయటం ఎంతో సంతోషంగా జైల్లో ఉండి మనం చూస్తూ ఉంటాం. సో ఫస్ట్ ఫిలిప్పి ప్రాంతంలో రక్షణ పొందినటువంటి స్త్రీ మనకి ఈ యొక్క మరి లుదియాగా కనబడతా ఉంది. ఆ తర్వాత 16 నుంచి 18 వచనాలలో మరి ఒక దయ్యం పట్టినటువంటి పుతోను దయ్యం,
సో పుతోను అనేటటువంటి దయ్యం పట్టినటువంటి ఒక చిన్నది, సోది చెప్పుతూ ఉన్నటువంటి ఒక చిన్నది, తన యజమానులకు గొప్ప లాభం సంపాదించుతున్న ఒక చిన్నది పౌలుకి ఎదురుగా వచ్చింది. సో ప్రార్థన స్థలానికి వెలుచున్నప్పుడు పౌలు శీలలు ఈ స్త్రీ ఎదురుగా రావడం, ఆమె పౌలును మరి మమ్మల్ని వెంబడించి, ఓకే అంటే ఈ లూకా కూడా చెప్తున్నాడు అనమాట, ఈ మనుషులు సర్వోన్నతులైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించు వారు ఉన్నారని కేకలు వేస్తా ఉంది. ఆమె ఇలాగ అనేక దినాలు చేయుచు ఉండడం ద్వారా పౌలు వ్యాకులు పడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించి దయ్యంతో చెప్పినప్పుడు వెంటనే ఆమె నుంచి దయ్యం వదిలిపోవడాన్ని గురించి కూడా మనం చూస్తున్నాం. ఎన్స్లేవ్డ్ ఉమెన్ అన్నమాట, అంటే బానిసత్వంలో ఉన్నటువంటి ఒక స్త్రీ. ద ఎబిలిటీ టు క్యాస్ట్ అవుట్ డీమన్స్ మార్క్డ్ క్రైస్ట్ అపోజల్స్ అన్నమాట. వారు దయ్యాలను వెళ్ళగొట్టే అధికారం వాళ్ళకు ఉన్నది కనుక, ఒక వ్యక్తి దయ్యాల నుంచి విడుదల పొందటము అనేది రక్షణ కాదు. ఒక వ్యక్తి తాగుడు నుంచి మరి విడుదల పొందటం రక్షణ కాదు. ఇవన్నీ రిజల్ట్స్ ఆఫ్ సాల్వేషన్ అంతే తప్ప ప్రత్యామ్నాయాలు కాదు. దయ్యాలు పట్టిన వారు విడుదల పొందటము అనేటటువంటిది రక్షణతో సమానం చేయడానికి వీలు లేదు. ఎందుకంటే రక్షణ పొందిన వారికి దయ్యాలు పట్టవు. అయితే దయ్యాలు పట్టిన అనేకులను ప్రార్థన ద్వారా ఇంకా రకరకాలుగా దయ్యాలు వదలగొడుతుంటారు. అది రక్షణకు ప్రత్యామ్నాయం కాదు. యేసుప్రభువు వారు దీని గురించి గొప్ప ఉపమానం చెప్పాడు. ఆ దయ్యం వదిలిపోయిన తర్వాత మరలా వచ్చి చూస్తే ఆ ఇల్లు ఖాళీగా ఉండడం చూసినప్పుడు మరీ చెడ్డమైన 7 దయ్యాలను తీసుకుని వచ్చి ఆ యొక్క ఇంట్లో, అంటే ఆ వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేయటం మనం చూస్తాం. ఆ వ్యక్తి యొక్క కడపటి స్థితి మొదటి స్థితి కంటే బహు ఘోరంగా ఉంటుందని వాక్యం చెప్తా ఉంది. కనుక ఈ స్త్రీ జీవితంలో మరి కేవలం దయ్యాల నుండి విడుదల పొందటం మాత్రమే జరిగింది, కానీ ఆ స్త్రీ జీవితంలో, ఈ రెండవ స్త్రీ జీవితంలో రక్షణ కార్యం జరగలేదు. ఈరోజు చాలా మందికి సో కాల్డ్ గ్రేట్ ఇవాంజలిస్టులు, పాస్టర్లు, గొప్ప అద్భుతాలు చేస్తున్నాము అనేటటువంటి వారికి తెలియని ఒక విషయం ఏంటి అని అంటే, రక్షణకు ఇవన్నీ ప్రత్యామ్నాయాలు అనుకుంటున్నారు. యేసు ప్రభు వారు అపోస్తలులకు ఇవన్నిటిని కూడా ఒక చిహ్నాల్లాగా ఇచ్చారు. దయ్యాలను వెళ్ళగొట్టడం, అద్భుత కార్యాలు చేయటం అనేది వారి యొక్క అపోస్తలత్వాన్ని నిర్ధారించడానికి దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. కానీ అవి చేయటం ద్వారా వారికి రక్షణ వచ్చింది అని చెప్పటం కాదు అనేది ఈరోజు ఇక్కడ రెండవ స్త్రీ ద్వారా మనం నేర్చుకుంటున్నటువంటి విషయం. సో కనుక ఒక వ్యక్తి ఖచ్చితంగా రక్షించబడాలి అని అంటే ప్రభువుని అంగీకరించాలి, విశ్వసించాలి, పాప క్షమాపణ, మారుమనసు పొందినప్పుడే రక్షణ వస్తుంది తప్ప దయ్యము విడుదల పొందటము, తర్వాతకి స్వస్థత పొందటము, అద్భుతాలు పొందుకోవటము, ఇవన్నీ రక్షణకు ప్రత్యామ్నాయాలు కాదు. అలా అనుకొని చాలా మంది భ్రమలో ఉండి మరి అలాంటి ప్యాకేజీలతో నరకానికి వెళ్ళిపోయేవారు చాలా మంది రెడీగా ఉన్నారు. చాలా మంది ఉన్నారు క్రైస్తవ్యంలో. అలాంటి బెనిఫిట్స్తో, బెనిఫిషియర్ వద్దు కానీ చాలా మందికి బెనిఫిట్స్ కావాలని కోరుకుంటున్నటువంటి భయంకరమైనటువంటి కాలంలో మనం ఉన్నాం. క్రైస్తవ లోకంలో చాలా మంది క్రైస్తవులు మోసపోతున్నారు. అబద్ధ బోధకుల చేత, అబద్ధ ప్రవక్తల చేత, అబద్ధ కాపర్ల చేత సాతానుడు మారు వేషం, వెలుగు దూత వేషం వేసుకొని ఈరోజు ఏర్పరచబడిన వారిని సైతము కూడా మోసపరుస్తూ ఈరోజు క్రైస్తవ్యాన్ని ఎవరిని మృంగుదనాన్ని గర్జన్ సింహాలు తిరుగులాడుతున్నాడు. పౌలు దీని గురించి ఎంతో బాధపడ్డాడు, భయపడ్డాడు. అయ్యో, క్రీస్తు ఎడలో ఉన్న సరళత నుండి, పవిత్రత నుండి మీరు ఎట్లనే తొలగిపోతారో నేను భయపడుతున్నాను. ఆ రోజు సర్పము తన కుయుక్తి చేత అవని మోసపరిచినట్లు ఈరోజు అపవాది విశ్వాసులైన వారి జీవితాలను ఏ విధం చేతనైనను మరి మోసపరుస్తాడేమో అనేటటువంటి భయం ఆ రోజు పౌలు గారు భయపడ్డాడు. అది ఈ రోజుకు కంటిన్యూ అవుతా ఉంది. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఈ రోజు చాలా మంది క్రైస్తవులు అనవసరంగా మోసపోతున్నారు. అద్భుతాల వెంబడి దయ్యాలిపోతున్నాయని, సాతానుడి యొక్క మాయలలో అనేక మంది పడిపోవటం, బోధకులు కూడా ఉండటం చాలా విచారకరం. అయితే ఒక రోజున యేసుప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా, మీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా, మీ నామమున అద్భుతాలు చేయలేదా అంటే, నేను మిమ్మల్ని ఎన్నడూనూ ఎరగని యేసుప్రభు వారు చెప్తాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వచనంలో చాలా తీవ్రంగా ఉంది ఆ వాక్యం.
నేను మిమ్మల్ని ఎన్నడూనూ ఎరుగను. కేవలం వారు యేసుక్రీస్తు నామాన్ని వాడుకున్నారంతే, గారడీలు చేశారంతే. ఆయనతో సంబంధం లేదు, మారు మనసు లేదు, రక్షణ విషయమైనటువంటి సత్యాన్ని ప్రకటించేది లేదు, భయం లేదు. ఆ విధంగా చాలా మంది ఈరోజు మార్కెటింగ్ లాగా క్రైస్తవ్యాన్ని, క్రీస్తుని మరి చాలా మంది వాడుకుంటూ అద్భుతాల పేరిట, అనేకమైనటువంటి కార్యక్రమాల పేరిట మరి చేస్తున్నారు. వారందరికీ అన్యాయం చేయవాడు ఇంకా అన్యాయం చేయలేము అని యేసుప్రభు వారు, అంటే దేవుడు చెప్పినట్లుగా మరి వారికి ఒక రోజున తీర్పు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. అవన్నీ ప్రామాణికం కాదు. గ్రేటెస్ట్ మెరాకిల్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్ ఈస్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇన్నర్ లైఫ్. అంతరంగ యొక్క మార్పే గొప్ప అద్భుతం. అద్భుతానికే కొత్త నిబంధన ఎక్కువగా మరి స్థలం కేటాయించబడింది. అపోస్తలులు వీరందరూ కూడా ఆ సందేశాన్ని, మారు మనసుని గురించే ప్రకటించారు కనుక ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని సెకండ్ టాపిక్ లో మరి లిబరేటెడ్ ఉమెన్ గురించి, ఎన్సేవ్డ్ ఉమెన్ గురించి మనం చూసాం. ఆ విధమైనటువంటి మరి విడుదల పొందినప్పటికీ కూడా ఆ స్త్రీ పాపము నుంచి విడుదల పొందలేకపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఒక వ్యక్తి పాప క్షమాపణ పొందటమే అన్ని అద్భుతాలకెల్లా గొప్ప అద్భుతం. ఇక మీదట ఎన్నడూనూ మీ పాపములను నేను జ్ఞాపకం చేసుకోను అని ప్రభు చెప్పినట్లుగా, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషించబడిన వాడు ధన్యుడు. ఆత్మలో కపటము లేని వాడు ధన్యుడిని వాక్యం ఉంది గనుక ఆ ప్రభు మన యొక్క పాపములను క్షమించి మన సమస్త దుర్నీతి నుండి మనల్ని కడిగివేశాడు ఆయన రక్తం ద్వారా. కనుక ఆయన ఇచ్చే మహిమది ఇప్పటి కాలపు శ్రమలు ఎనతవినే కావని మనం ఎంచుకొని అనేకమైనటువంటి శ్రమలు పొందిన తర్వాత మనం దేవుని రాజ్యంలోనికి వెళ్తామని మరి పౌలు చెప్పినటువంటి మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మూడవది 16వ అధ్యాయం 19 నుంచి 40 వరకు మనము 5 విషయాలు మనం చూస్తాం. హింస. సో వీళ్ళు ప్రాముఖ్యంగా టర్నింగ్ పర్సిక్యూషన్ ఇంటూ ప్రొడక్షన్, అంటే హింసను వారు ఉత్పత్తిగా ఎలా మార్చారో మనం చూస్తున్నాం. టర్నింగ్ పర్సిక్యూషన్ ఇంటూ ప్రొడక్షన్. పౌలు శీలలు సువార్త ప్రకటించిన తర్వాత ఆ యొక్క ఎన్స్లేవ్డ్ ఉమెన్ ఆ దయ్యాన్ని వెలగొట్టిన తర్వాత ఆమె యజమాని లాభం పోయినని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావిడిలోనికి అధికారులు ఎదుగు ఈడ్చుకొని పోయారనమాట. పోయిన తర్వాత న్యాయాధిపతుల ఎదుగు వారిని తీసుకొని వచ్చి, మనుషులు యూదులై ఉండి రోమీలమైన మనము, రోమా ప్రాంతం అనమాట, యాక్చువల్ గా ఈ ఫిలిప్పీ ప్రాంతం అంతా కూడా ఆ యొక్క రోమా ప్రాంతం కిందకే వస్తుంది. అలాంటి మనకు అంగీకరించుటకు చేయుటకు కూడా కూడని ఆచారాలను ప్రకటిస్తా ఉన్నారు గనక మన పట్టణము గలిబిలి చేయుచున్నారని ఆ న్యాయాధిపతులు అందరూ చెప్పడం, తద్వారా జనసమూహం వారి మీదకి దొమ్ముగా వచ్చింది. న్యాయాధిపతులు వారి వస్త్రాలు నాగివేసి వారిని బెత్తాలతో కొట్టారు. చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించడం మనం చూస్తున్నాం. తద్వారా ఆ చెరసాల నాయకుడు ఆజ్ఞను పొంది వారి లోపల చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించెను, కదలకుండా. అయితే మధ్యరాత్రి వేళ వారు పౌలు శీలులు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు నుండిరి. ఖైదీలు వినుచు ఉన్నారు. ఈ రోజులలో శబ్దాలు లాంటివి ఏం చేయలేదు వాళ్ళు. చాలా పవర్ఫుల్ ప్రేయర్, చాలా పవర్ఫుల్ సింగింగ్, చాలా పవర్ఫుల్ ఫెయిత్ కలిగి ఉన్నారు వాళ్ళు. వాళ్ళ దగ్గర ఏ విధమైనటువంటి డ్రమ్స్ కానీ, కీప్యాడ్ కానీ, కీబోర్డ్ కానీ, సౌండ్ సిస్టమ్ కానీ ఇలాంటిది ఏమి లేదు. కానీ వారు కలిగి ఉన్నటువంటి విశ్వాసం చాలా గొప్పది కనుక మరి వారు అలాంటి శ్రమలో ఉన్నప్పటికీ కూడా వారి జీవితాలలో ఇలాంటి శ్రమ ఎదురైనప్పటికీ కూడా ఇది దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యంగానే వారు గమనించి ఆ పర్సిక్యూషన్ ని వాళ్ళు ఏం చేశారంటే స్తుతిగా మార్చారు. ఆ చెరసాలని ఒక మరి స్తుతి మరి శాలగా మార్చారు. చెరసాలని స్తుతిశాలగా మార్చినట్లుగా మనం చూస్తున్నాం. వారు ఆ పరిస్థితిలో ఉన్నప్పటికీ వారు దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థిస్తుండడం మనం చూస్తున్నాం. ఒక భక్తుడు ఇలా చెప్పాడు, క్రీస్తుతో కూడినటువంటి జీవితము చెరసాలైనా కూడా సింహాసనం లాగా భావించవచ్చు, కానీ క్రీస్తు లేని జీవితము చెరసాల మీద ఉన్నా కూడా అది బానిసత్వం లాగానే ఉంటుంది. కనుక
క్రీస్తుతో కూడినటువంటి జీవితం చెరసాలైన సింహాసనం లాగా ఉంటుంది. క్రీస్తు లేని జీవితం సింహాసనమైన చెరసాల లాగానే ఉంటుంది. కనుక పౌలు శీలలు చెరసాల్లో ఉండి కూడా వారి సింహాసనం మీద ఉన్నట్లుగా వారెంతో సంతోషిస్తూ, వారు ఏమాత్రం భయపడక బాధపడక, అయ్యో ఎందుకు ఇలా జరిగింది అని వారు ధర్నాలు చేయక, మరి ఏ విధమైనటువంటి పరిస్థితులు కలిగి ఉండక, మరి ఎక్కువగా ఉత్పత్తిని ఏ విధంగా చేయగలము, హింసను ఉత్పత్తికి ఏ విధంగా మార్చగలము అని వారి యొక్క విశ్వాసమును బట్టి మధ్యరాత్రి వేళ వారు దేవునికి ప్రార్థన చేయటం, కీర్తనలు పాడటం మనం చూస్తాం. కనుక ఆ ప్రతికూలమైనటువంటి పరిస్థితులు మనం పాడబడుతుంటాం చాలా సందర్భాల్లో. ఏ సమయం అందైనా, ఏ స్థలం అందైనా, ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదా అని చాలా మంది పాట పాడతారు, కానీ కేవలం అది పాడటానికే పరిమితం అయిపోతుంది. కానీ నిజ జీవితంలో వెన్ ఇట్ కమ్స్ టు ప్రాక్టికల్ లైఫ్ వచ్చినప్పుడు చాలా మంది ఎలా ఉంటారంటే, మేలు చేయక నీవు ఉండలేవై అన్నట్లుగానే ఉంటారు తప్ప, మరి కీడు మనం అనుభవింప తగదా అని యోబు భక్తుడు అన్నాడు. బైబిల్లో ఈ కోణం చాలా గొప్పది. మరి నీ కట్టడలు నేను అనుసరించుటకు శ్రమనయందు ఉండుట నాకు మేలాయన అన్నది వాక్యంలో. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించి ఉన్నాను. లోకమును జయించు విజయం మీ విశ్వాసమే ప్రభువారు చెప్పాడు. మనకి లోకంలో శ్రమ కలుగుతుంది. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకు నిర్దేశించి వారందరికీ శ్రమ కలుగుతుందని వాక్యం ఉంది. కనుక ఆ శ్రమలో, ఆ హింసలో మనం సంతోషించే వారంగా ఉంటున్నామా? మనకు వస్తున్న ప్రతికూల పరిస్థితులలో మనం దేవుని స్తుతించి ప్రార్థించి పరిస్థితులను ఉత్పత్తిగా మార్చుకునే వారిగా ఉంటున్నామా? దేవుని చిత్తాన్ని మరి ఎక్కువగా తెలుసుకునే వారంగా ఉంటున్నామా? లేదంటే కేవలం ఆ ప్రతికూల పరిస్థితిలో మనము కృంగిపోయే వారముగా ఉంటున్నామా? వాక్యంలో ఉంది, మరి నీకు శ్రమ వచ్చినప్పుడు నువ్వు కృంగిని ఎడల చేత కాని వాడవగదు అని వాక్యం చాలా స్పష్టంగా చెప్తా ఉంది. కొన్ని విధాలుగా చెప్పాలంటే దేవుడు క్రైస్తవ విశ్వాసాన్ని మరి ఎక్కువగా షైన్ చేసేది శ్రమలలోనే. యోబు అంటాడు, నేను శోధించబడిన పిమ్మట శుద్ధ సువర్ణము వలె మారుదును. మన విశ్వాసము ఈ లోకంలో శ్రమలలో మరి ఏ విధంగా సువర్ణము, బంగారము మరి ఏ విధంగా అగ్నికి కాల్చివేయబడి మెరుగుపరచబడుతుంది, అలాగనే ఈ లోకంలో శ్రమలలో మన విశ్వాసం మెరుగుపరచబడుతుంది. మన అవుట్పుట్ అనేది మన యొక్క నిజమైన విశ్వాసమా, అబద్ధమైన విశ్వాసమా, రియల్ ఫెయిత్ ఆర్ ఫేక్ ఫెయిత్ అనేది హింసలోనే, శ్రమలోనే తెలుస్తుంది. అవి వచ్చినప్పుడు మరి శ్రమలతో కూడినటువంటి, క్రియలతో కూడినటువంటి విశ్వాసం గొప్ప విశ్వాసంగా నిర్ధారించబడుతుంది. పరీక్షలు అనేటటువంటివి దేవుడు పెడతాడు. మరి అలాంటి పరీక్షలులో నుండి దేవుడు మరలా విడిపిస్తాడు. సో ఆ విధమైనటువంటి పరీక్ష చాలా భయంకరమైనటువంటి పరిస్థితి పౌలు శీలలకు వచ్చినప్పుడు వారు దేనికి భయపడక జడియక వారు ప్రార్థిస్తా ఉన్నారు. విశ్వాసంలో ఏమాత్రం కూడా సడలిపోక చాలా స్ట్రాంగ్ గా ఉండి, ఇంకా ఎక్కువగా బలంగా ఉండి కీర్తనలు పాడుచు వారు ఉంటున్నారు, ఖైదీలు వింటూ ఉన్నారు. సో హింసని వారు, చెరసాలను వారు స్తుతిశాలగా ఏ విధంగా మార్చారో, వారు మరి టర్నింగ్ పర్సిక్యూషన్ ఇంటూ ప్రైజ్ అన్నమాట. హింసని వారు స్తుతిగా ఏ విధంగా మారుస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. సో ఇట్ టుక్ ఎ స్ట్రైకింగ్ మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్స్ పవర్ టు బ్రింగ్ ద జైలర్ టు హిస్ నీస్ అన్నమాట. ఇది ఎందుకు దేవుడు తీసుకొచ్చాడు ఆ విధంగా? దేవుడు ఎందుకు వారిని చెరసాల్లోనికి పోయేటట్లు చేశాడంటే, ఆ చెరసాల నాయకుడిని దేవుడు మోకాళ్ళ మీదకి తీసుకురావడానికి చేశాడు. చెరసాల నాయకుడు చూడండి ప్రియులారా, ఇట్ టుక్ ఏ స్ట్రైకింగ్ మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్స్ పవర్. ఇది దేవుని యొక్క శక్తి చెరసాలను కదిలించడానికి దేవుడు చేశాడు. దేవుని యొక్క శక్తి టు బ్రింగ్ ద జైలర్ టు హిస్ నీస్. ఆ చెరసాల నాయకుడిని మోకాళ్ళ మీదకి తీసుకొచ్చేటట్లు దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం ఇది. కనుక ప్రతి నామం యేసు నామమును వంగాలి, ప్రతి ఒక్కరి నోరు ఆయనే ప్రభు అని స్తుతించాలి. దాని కొరకు ప్రభు ఎవరినైనా కూడా ఆయన మార్చగలడు. దానికోసం తన బిడ్డల్ని ఎక్కడికైనా తీసుకుని వెళ్ళగలడు. ఎలాంటి శ్రమలోనికైనా ఆయన తీసుకుని వెళ్ళగలడు. ఆయన గొప్ప కార్యాలు ఆయన చేయగలడు. కనుక
His heart was now open to respond the preaching of the gospel. అద్భుతం జరగటం ద్వారా జైలర్ నాయకుని యొక్క హృదయం తెరవబడటం, అక్కడ లుదియా హృదయాన్ని దేవుడు తెరిచాడు. ఈ అద్భుతం ద్వారా ఇక్కడ నాయకుని యొక్క చెరసాల నాయకుడు మేలుకొని, సో 26వ వచనం, అప్పుడు అకస్మాత్తుగా భూకంపం కలిగింది. వారి ప్రార్థనకి పాటలకి భూకంపం కలిగింది. చెరసాల పునాదులు ఎదిరిపోయినాయి. వెంటనే తలుపులన్నీ తెరుచుకున్నాయి. అందరి బంధకాలు, పౌలు శీలలే కాదు, అందరి బంధకాలు, ఎంతమంది ఉన్నారు అందరి బంధకాలు ఊడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఈ బంధకాలు ఊడిపోవటం గొప్ప విషయం కాదు, కానీ పాపపు బంధకాలు ఓడటమే గొప్ప విషయం బైబిల్లో. ఆ బంధకాలు అనేకులు ఉంటున్నారు కనుక ఆ బంధకాలు ఓడాలి అని మనము మరి ఎక్కువగా అనేకుల కొరకు ప్రార్థించే వారంగా, మరి సువార్తను ప్రకటించే వారంగా మనము ఉన్నప్పుడు దేవుడు అనేక మంది హృదయాలను తెరచి మనం ప్రకటిస్తున్న సువార్త ద్వారా దేవుడు అనేక మంది జీవితాల గొప్ప కార్యాలు చేసేవాడిగా ఉన్నాడు. కనుక అందరి బంధకాలు అక్కడ ఊడిపోయినాయి. చెరసాల నాయకుడు మేలుకొన్నాడు. చెరసాల తలుపులను తెరిచి ఉండడం చూశాడు. ఖైదీలు పారిపోయారనుకుని కత్తి తీస్తాను తాను చంపుకోవడానికి కూడా సిద్ధపడ్డాడు. అప్పుడు పౌలు అంటున్నాడు, నువ్వు ఏ హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్తున్నాడు. అతడు వెంటనే దీపం తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకుని అయ్యలారా. అడుగుతున్న ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఆల్రెడీ రక్షణ సువార్త ప్రకటిస్తూ పాటలు పాడుతూ ప్రార్థన జరుగుతా ఉంది. దేవుడు చెరసాల నాయకుని హృదయాన్ని తెరిచాడు గనుక ఈ ప్రశ్న అడుగుతున్నాడు. ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్ ఈస్ వాట్ షల్ ఐ డూ టు బి సేవ్డ్? రక్షణ పొందుటకు నేనేమి చేయాలి అనేది ప్రశ్నలన్నిటిలోకెల్లా చాలా ఉత్తమమైనటువంటి ప్రశ్న. దానికి సమాధానమే ఎవాంజలిజం. ఆ ప్రశ్న రైట్ క్వశ్చన్ అడుగుతున్నాడు ఇప్పుడు జైలర్ అధికారి. అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయాలి? దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్. కొత్త నిబంధనలో ఈ ప్రశ్న జీవిత గమ్యాన్ని మార్చే ప్రశ్న, జీవితం యొక్క నిత్యత్వాన్ని మార్చే ప్రశ్న, జీవితం యొక్క డెస్టినేషన్ ని మార్చేటటువంటి ప్రశ్న జైలర్ అడగటం మనం చూస్తుంటున్నాం. అందుకు పౌలు ఇచ్చిన సమాధానం సింపుల్. నువ్వు దశంభాగం ఇయ్యాలి, నువ్వు ఇది చేయాలి, నువ్వు అది చేయాలని ఇక్కడ ఏమి కూడా ఈ రోజులలో చాలా మంది చెప్తున్నట్లుగా అలాంటివి ఏమి చేయలేదు. కానీ ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారికి కూడా అలాంటి గొప్ప కార్యం ఉంటుంది, రక్షణ పొందుదురని చెప్పటం మనం చూస్తున్నాం. మరి అతనికి అతని ఇంటినున్న వారందరికీ దేవుని వాక్యం బోధించారు. దేవునికి స్తోత్రం. ఆ విధంగా రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తోడుకుని వచ్చి వారి గాయాలు కడిగి వెంటనే అతడు అతని ఇంటి వారందరూ బాప్తిసం పొందడం కూడా మనం చూస్తున్నాం. అల్టిమేట్ గా రక్షణ కార్యం జరగడానికి దేవుడు తన బిడ్డల్ని ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనకైనా తీసుకుని వెళ్ళగలడు. మనం ఎప్పుడు ఏ పరిస్థితికి మనం భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఆయన చేతిలో ఉన్నాం. ఆయన చేతిలో ఉన్నటువంటి మనలను ఎవరు కూడా అపహరింపలేరు అని వాక్యం ఉంది. ఆయన సెలవు లేనిది, ఆయన చిత్తము లేనిది మన తల వెంట్రుకలు ఒక్కటి కూడా రాలదని వాక్యంలో ఉంది. ఆయన సెలవు లేక ఒక కాసుకు 2 పిచ్చుకలు అమ్మబడతాయి, ఆయన సెలవు లేకుండా ఒక్కటి కూడా నేలన రాల పడదని చెప్పాడు దేవుడు. కనుక మరి ప్రతిది కూడా ఆయన అనుమతితోనే జరుగుతుంది. మన జీవితంలో ఏది జరిగినా ఆయన అనుమతితోనే జరుగుతుంది. కనుక పౌలు శీలలు చెరసాల్లోనికి వెళ్ళడం, వారు ఆ విధమైన స్థితిలో ఉండడం దేవుని చిత్తమని తెలుసుకొని వారు ప్రార్థన చేశారు. వారు ఎంతో దేవుణ్ణి స్తుతించారు, కృంగిపోలేదు శ్రమలలో, కానీ ధైర్యంగా నిలవబడ్డారు. తద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగించాడు. తద్వారా వారు బోధించారు సువార్తని. ఆ ఇంటి వారందరూ కూడా రక్షణ పొందారు. ద అల్టిమేట్ రిజల్ట్ అన్నమాట ప్రీచింగ్ ఆఫ్ ఎవాంజలిజం లో. ఒక వ్యక్తి దయ్యాల నుంచి విడుదల పొందటం కాదు, అద్భుతాలు జరగటం కాదు, స్వస్థతలు జరగటం కాదు, ఇవన్నీ సెకండరీ. ఇవన్నీ దేవుడు చేస్తాడు దేవుడు తన కార్యంలో. అని అల్టిమేట్ గా ఒకరి జీవితంలో రక్షణ పొందుటకు నేను ఏమి చేయాలనే ప్రశ్న ప్రతి ఒక్కరి జీవితంలోనికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ప్రభువుని విశ్వసించి అంగీకరించి దేవుని బిడ్డలుగా మారడానికి వారి నిజమైన బంధకాలు ఓడటం మనం చూస్తున్నాం. వాస్తవానికి
పౌలు, శీలలు చెరసాల్లో బంధించబడ్డారు, బంధకాల్లో ఉన్నారు. కానీ నిజంగా బంధకాల్లో ఉన్నది ఎవరంటే చెరసాల నాయకుడు, అక్కడ ఉన్నటువంటి మరి వారి ఇంటి వారందరూ కూడా, అధికారులందరూ కూడా బంధకాల్లో ఉన్నారు. దేవుడు ఆ బంధకాలని, మరి ఆ బంధకాల్లో నుంచి వారిని విడిపించడానికి దేవుడు తన బిడ్డల్ని ఈ విధమైనటువంటి బంధకాల్లోనికి తీసుకుని వెళ్ళాడు. సో తద్వారా దేవుడు పాపం అనే బంధకాల్లో నుంచి విడిపించుటే సువార్త యొక్క గొప్ప మరి ఉద్దేశమై ఉంటా ఉన్నదనే విషయాన్ని మనం చూస్తున్నాం. రక్షణ పొందుతా ఉంటారు 33, 34 వచనాలలో. సో దేవుని విశ్వాసం ఉంచిన వాడైతే ఇంటి వారందరితో కూడా ఆనందించిన వాడిగా, వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టిన వాడిగా, ఎంతో గొప్ప మరి ఆతిథ్యం ఇచ్చిన వాడిగా మనకు కనబడుతున్నాడు. తర్వాత 35 నుంచి 40 వరకు చట్టపరమైనటువంటి హక్కుని పౌలు గారు చాలా తెలివిగా మరి వాడటం మనందరం కూడా చూస్తున్నాం. చట్టపరమైనటువంటి హక్కు అంటే అర్థం ఏంటి అని అంటే తన జీవితంలో ప్రొటెక్షన్ అన్నమాట. ప్రొటెక్షన్ అంటే పౌలు ఒక రోమియుడు, అంటే రోమ వారసత్వాన్ని కలిగి ఉన్నాడు. ఈ నిన్ననకనే చెప్పాను నేను, ఈ ఫిలిప్పి ప్రాంతము రోమన్ మరి కొన్ని ప్రాంతాల్లో ఇదొక ప్రాంతంగా ఉంటా ఉంది అండర్లో. సో ఉదయం అయినప్పుడు న్యాయాధిపతులు ఆ మనుషులను విడుదల చేయమని చెప్పుటకు బంటులను పంపారు. వాళ్ళు అక్కడనే ఉన్నారు. చెరసాల నాయకుడు ఈ మాటలు పౌలునకు తెలిపి, మరి మిమ్మల్ని విడుదల చేయమని న్యాయాధిపతులు వర్తమానం పంపి ఉన్నారు కనుక మీరు ఇప్పుడు బయలుదేరి సుఖముగా పొండని చెప్తా ఉన్నాడు. అయితే పౌలు, వారు న్యాయం విచారించకయే రోమియులమైన మమ్మను బహిరంగంగా కొట్టించి చెరసాల్లో వేయించి ఇప్పుడు మమ్మల్ని రహస్యంగా వెళ్ళగొట్టుదురా, మేము ఒప్పము, వారే వచ్చి మమ్మల్ని వెలుపలకు తీసుకుని పోవాలని చెప్తా ఉన్నాడు పౌలు. వాళ్ళు కూడా రావాలి. వాళ్ళు వచ్చి రోమీయులను కొట్టడానికి హక్కు లేక, చెరసాల్లో వేయడానికి హక్కు లేకున్నటువంటి మరి మమ్మలను ఆ విధంగా చేయడానికి మేము ఒప్పం, వారే వచ్చి మమ్మల్ని వెలుపలికి తీసుకుని పోవాలని చెప్తూ ఉన్నటువంటి పరిస్థితిలో ఆ బంటులు ఈ మాటలు న్యాయాధిపతులకు తెలుపగా ఈ రోమీయులని వారు విని భయపడి వచ్చి వారిని బతిమలాడుకొని వెలుపలకు తీసుకుని పోయి పట్టణం విడిచిపోండి వారిని వేడుకుంటున్నారు. సో కనుక ఇక్కడ పౌలు తన యొక్క భౌతిక పరమైనటువంటి విషయాలను కూడా, ఈవెన్ ఫెయిత్ఫుల్ షెపర్డ్ కన్సర్న్ ఫర్ హిస్ ఫ్లాక్ అన్నమాట. పౌల్ knew he had to take steps to protect the newborn Philippian church from official government harassment. సో ఇక్కడ ఆ విధమైనటువంటి పరిస్థితి నుంచి పౌలు గారు ఆపర్చునిటీ తీసుకొని మరి అక్కడ ఉన్నటువంటి వారందరి ద్వారా మరి సెలవు పొంది అక్కడి నుంచి వెళ్ళినట్లుగా అందరం కూడా చూస్తున్నాం. వన్స్ అగైన్ Saturn plans were frustrated and by God's sovereign control of events. ఈవెన్ సాతానుడు కూడా దేవుని కంట్రోల్లోనే ఉండాలి. సాతానుడు కూడా తన కార్యాలు కూడా. సో పర్సిక్యూషన్ Satan unleashed to destroy the Philippian church merely added another household to it again in protection from the city rulers. సో దేవుడు లుదియా ఇంటినే కాదు, ఆ చెరసాల నాయకుని యొక్క ఇంటిని కూడా దేవుడు ఆ ప్రాంతంలో మరొక గొప్ప సాక్ష్యంగా పెట్టినట్లుగా, ఫర్ దోస్ హూ బోల్డ్లీ ప్రీచ్ ద గాస్పెల్ అండ్ ప్రైజ్ హిమ్ నో మ్యాటర్ వాట్ ద సర్కమ్స్టాన్సెస్. ఏ పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా వారు వెనకాడక కుటుంబాలు ఫిలిప్పి ప్రాంతంలో నిలబడ్డాయి. సో గాడ్ స్టాండ్స్ రెడీ టు టర్న్ పర్సిక్యూషన్ ఇంటూ ప్రొడక్షన్. దేవుడు అలాంటి వారి ద్వారా హింసలను కూడా ఉత్పత్తులుగా ఏ విధంగా మార్చగలడో మనం ఇప్పటిదాకా మనం చూసుకుంటూ వచ్చాం. తర్వాత 17వ అధ్యాయంలో 10 నిమిషాలు నేను చెప్పి నేను ముగిస్తాను జాగ్రత్తగా. ఇక్కడ men who turn the world upside down, భూమిని తలక్రిందులు చేసిన వారు, భూమిని తలక్రిందులు చేసిన వారు. సో ఈ విధమైనటువంటి పరిస్థితి మనము నిజంగా భూమిని తలక్రిందులు చేయవారు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. 6వ వచనంలో భూలోకమును తలక్రిందులు చేసిన వారు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. యాసోను అనే వ్యక్తి వీరిని చేర్చుకుని ఉన్నాడు అని అక్కడ యూదులతో మరి చెప్పడం మనందరం కూడా చూస్తూ ఉంటున్నాం. సో వీరే నిజంగా భూమిని ఏ విధంగా తలకిందులు చేశారంటే, ఇక్కడ వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ జియోగ్రఫికల్ స్ట్రక్చర్, బట్ మనం ఇక్కడ ఏం చూస్తున్నామంటే లోకం అంటే మట్టి కాదై లోకం అంటే మనుషులు అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. భూమిని తలక్రిందులు చేయడం అంటే అర్థం ఏంటంటే, కింగ్డమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆన్ ఎర్త్, ద హోల్ యూనివర్స్ విల్ బి
అన్క్రియేటెడ్. ఇక్కడ భూమిని తలక్రిందులు చేయటం అంటే ఏంటి? సిన్ డార్క్ ఇన్ ద వరల్డ్. పాపం భూలోకాన్ని మరి చీకటమయం చేసేసింది. అలాంటి చీకటిని వెలుగుగా మార్చడం. సో దే టర్న్ థింగ్స్ రైట్ సైడ్ అప్ ఫ్రమ్ గాడ్స్ పర్స్పెక్టివ్ అండ్ బట్ అప్ సైడ్ డౌన్ ఫ్రమ్ ద వరల్డ్స్. లోక పరిస్థితుల నుంచి దేవుని పరిస్థితుల వైపు ఏ విధంగా మారుస్తున్నారో ఈ ప్రాంతంలో మనం చూస్తున్నాం. కనుక మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఒక వ్యక్తి భూలోకాన్ని తలకిందులుగా ఏ విధంగా చేయగలడు అని అంటే కేవలం సువార్త ద్వారా మాత్రమే. కేవలం సువార్త ద్వారా మాత్రమే. వాట్ క్యారెక్టరైజెస్ ఎ పర్సన్ హూ షేక్స్ అప్ ద వరల్డ్ ఫర్ ద గాస్పుల్. ఒక భూలోకాన్ని అనగా పరిస్థితులను షేక్ చేయగలిగేటటువంటి పరిస్థితి కేవలం సువార్తకు మాత్రమే ఉంది. అది క్రీస్తుని గూర్చినటువంటి వార్త ద్వారా మాత్రమే ఉంది. ఈరోజు యేసు క్రీస్తు అనగానే ప్రపంచం అంతా ఉలిక్కి పడుతుంది. ఏ విధము చేతనైనా ఆయన పేరునెత్తితే, క్రైస్తవ్యము పేరెత్తిన, క్రీస్తుని పేరెత్తితే ఈరోజు ప్రపంచ దేశాలలో నిజంగా మరి ఉలిక్కి పడేటటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. సో ఈ 17వ అధ్యాయం 4 కీ వర్డ్స్ దట్ ప్రొవైడ్ ద ఆన్సర్. భూమిని తలక్రిందులుగా చేయగలిగే పరిస్థితి కేవలం వారి యొక్క ధైర్యాన్ని బట్టి, వారి యొక్క అంశము అనగా కంటెంట్ని బట్టి, వారి యొక్క కన్వర్ట్స్ మారిన వారిని బట్టి, అలాగనే కన్ఫ్లిక్ట్ మరి వ్యతిరేకతను బట్టి పరిస్థితులు మనకి మరి తారుమారయ్యేటటువంటివిగా ఉంటాయి. సో దేవుడు ఆ విధమైనటువంటి కార్యాలు చేస్తాడు. కరేజ్. నో వన్ విల్ ఎవర్ ఇన్ఫ్లుయెన్స్ ద వరల్డ్ ఫర్ క్రైస్ట్ హూ ల్యాక్స్ కరేజ్. ధైర్యములు ఎవరైతే వెనకబడతారో, పిరికితనంగా ఉంటారో, వాళ్ళు ఎప్పటికీ కూడా భూలోకాన్ని వాళ్ళు తలక్రిందులు చేయలేరు. భూలోకాన్ని అనగా పరిస్థితులను వారు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. వాళ్ళు లోకాన్ని ప్రభావితం చేయలేరు. అందుకోసం భక్తుడు అన్నాడు, బిగ్గెస్ట్ రిస్క్ ఇన్ లైఫ్ ఈస్ నాట్ టేకింగ్ రిస్క్. జీవితంలో పెద్ద రిస్క్ ఏంటంటే రిస్క్ తీసుకోకపోవటమే పెద్ద రిస్క్. సో ప్రభు కొరకు ఆ విధమైనటువంటి కరేజ్ లేకపోతే ఎవరు మరి మనుషుల్ని ప్రభావితం చేయలేరు. సో ఆ కరేజ్ అనేటటువంటిది వీరి జీవితాలలో మనం 17వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. థెస్సలోనిక వాజ్ ద క్యాపిటల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సిటీ ఆఫ్ మాసిడోనియా. ఈ థెస్సలోనిక అనేటటువంటి ప్రాంతము మాసిడోనియాలో చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రాంతం. సో పౌలు ఆ విధమైనటువంటి పరిస్థితిలో, ఆ విధమైనటువంటి ధైర్యంతో మరి అతడు సువార్తను ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ కరేజ్ ఎలా వస్తుంది అనేది మనం చూద్దాం. 3 విషయాలు చెప్తాను. కరేజ్ ఇస్ బిల్ట్ ఆన్ ఫెయిత్ అన్నమాట, ట్రస్టింగ్ గాడ్. ఈ విధమైనటువంటి ధైర్యం ఎలా వస్తుంది అని అంటే, వీళ్ళకి ఎలా వచ్చింది? పిరికితనం కలిగినటువంటి వారికి, అంతకుముందు పేతురు, వీళ్ళందరికీ, వీళ్ళకి పౌలు, వీళ్ళందరూ ఇంత గొప్ప ధైర్యం ఎలా ఉండగలిగారు అని అంటే బికాస్ ఆఫ్ ఓన్లీ ఫెయిత్. లోకమును జయించిన వాని విజయం వాని విశ్వాసమే అనుంది. విశ్వాసం ఎలా వస్తుంది? వినటం ద్వారా. వినట క్రీస్తుని గూర్చిన మాట వలన, వాక్యం ద్వారా. సో కరేజ్ ఇస్ బిల్ట్ ఆన్ ఫెయిత్, ట్రస్టింగ్ గాడ్. సో దావీదు కూడా తన జీవితంలో 27వ కీర్తన మీరు తర్వాత చూడండి, తన జీవితంలో నిజంగా ఆ విధమైనటువంటి ధైర్యం కలిగి ఉంటాడనమాట. కేవలం ఫెయితే. ఈ యొక్క ఫెయిత్ అనేది ఒక విశ్వాసికి గొప్ప ధైర్యాన్ని పుట్టిస్తుంది, గొప్ప ధైర్యాన్ని పుట్టిస్తుంది. అందుకోసమే దావీదు 27వ కీర్తనలో, ఆయన నాకు వెలుగు రక్షణ అయిన ఉన్నాడు కనుక నేను ఎవరికి భయపడదు, యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెళ్తును అని తన జీవితంలో మరి అంటా ఉంటాడు. నేను యుద్ధం చేయడం దండు దిగినా, నాతో యుద్ధం చేయడం దండు దిగినా నా హృదయం భయపడదు, నా మీదకి యుద్ధం రేగినా నేను దీనిలో ధైర్యం విడవకుందును అని మరి యెహోవా యొద్ద వరం అడుగుతున్నాడు. తను వెదుగుతున్నాడు. ఆయన ప్రసన్నత చూడాలి, ఆయన ఆలయంలో ధ్యానించాలి, ఆయన మందిరంలో నివసించాలి అనేటటువంటి గొప్ప ఫెయిత్, దేవుని మీద గొప్ప విశ్వాసం ద్వారానే ఈ ధైర్యం వస్తుంది. నెక్స్ట్, ఈ యొక్క ధైర్యం ఎలా పొందుకుంటామంటే, కరేజ్ రిజల్ట్స్ ఫ్రమ్ ప్యూరిటీ అన్నమాట. కన్ఫెసింగ్ సిన్, పాపము నుండి విముక్తి పొందడం ద్వారా ఈ ధైర్యం వస్తుంది. అందుకోసం ఎబ్రీ పత్రికలో ఒక మాట ఉంటుంది, ఏమంటుందంటే
మనము ధైర్యంతో కృపాసనమతికి చేరగలగాలి అంటే కేవలం ప్యూరిటీతోనే, పరిశుద్ధతతోనే మనము ధైర్యంతో ఆయన దగ్గరికి చేరగలం. దేవునికి భయపడిన వారు ఎవ్వరికి భయపడరు. దేవునికి భయపడిన వారు ఎవ్వరికి భయపడరు. సో దేవునికి భయపడిన వారు ఎవరికైనా ఏ పరిస్థితులకైనా భయపడాల్సి వస్తుంది. కనుక దిస్ కరేజ్ రిజల్ట్స్ ఫ్రమ్ ప్యూరిటీ. హృదయ శుద్ధి లేకుండా దేవుని చూడటం ఏ విధంగా అసంభవమో, మరి పాపపు ఒప్పుకోలు లేకుండా ధైర్యం కలిగి ఉండడం అనేది అసంభవం. కన్ఫెసింగ్ సిన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ థర్డ్, ధైర్యం పొందాలంటే మనం ఏం చేయాలంటే కరేజ్ కమ్స్ ఫ్రమ్ హోప్ అన్నమాట. హోప్ అంటే నిరీక్షణ. థ్యాంకింగ్ గాడ్ ఇన్ అడ్వాన్స్ ఫర్ ద విక్టరీ. సో మన జీవితాల్లో ఆయన మనకి నిరీక్షణ ఉన్నప్పుడు ఈ యొక్క ధైర్యం అనేది మన జీవితాలలో వస్తుంది. కాబట్టి భూమిని తలక్రిందులుగా చేయటము, పరిస్థితులను ప్రభావితం చేయగలగటం అనేది కేవలం కరేజియస్ బట్టి వస్తుంది. రెండోది కంటెంట్. 3 వచనము తర్వాత 11 వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, రైట్ మెసేజ్ బట్ నాట్ ద బోల్డ్నెస్ టు ప్రొక్లైమ్ ఇట్, రెండెస్ టు యూజ్లెస్. సో ఇక్కడ ఏంటంటే ధైర్యంతో మనం ఏది పడుతుంది చెప్పాలనేది కూడా కాదు. ఆ ధైర్యంతో కరెక్ట్ అంశాన్ని చెప్పాలి. రైట్ కంటెంట్ ఉండాలి. సత్యం మనల్ని స్వతంత్రంగా చేయటం అంటే అదే. సత్యము ఒంటరిగా ఉన్నప్పటికీ కూడా దానికి తోడు కోరుకోదు అది. అలాంటి గొప్ప ప్రభావితాన్ని గురించి యేసు ప్రభువారు నేను లోకంలోనికి వచ్చాను, సాక్ష్యాన్ని గురించి చెప్పడానికి వచ్చాను, సాక్ష్యమునకు మరి సాక్షిగా, సత్యానికి సాక్షిగా నేను వచ్చాను యేసు ప్రభువారు చెప్తా ఉంటాడు. కనుక ఇక్కడ విషయం ఏంటంటే ధైర్యం ఒకటే కాదు, ధైర్యంతో కూడినటువంటి సత్యం కూడా చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఆ వాక్యమందు, ఆ సత్యమందు ప్రతిష్ఠ చేయబడినటువంటి వారు అసత్యానికి ఏ విధంగా కూడా జడియరు. అసత్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనైనా వారు డిఫీట్ చేస్తారు, దాన్ని వారు ఖండిస్తారు. రీజనింగ్ అంటారు దాన్ని. అంటే ఎఫెక్టివ్ క్రిస్టియన్ విట్నెస్ ఇంక్లూడ్స్ బీయింగ్ ఏబుల్ టు ఆన్సర్ క్వశ్చన్స్ అబౌట్ ద ఫెయిత్. నిరీక్షణ అడిగే ప్రతి వారికి మరి సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే వారిలో సత్యం ఉంది కనుక. అందుకోసం 1 పేతురు 3:15 That's why you should sanctify Christ as Lord in your hearts. మీ హృదయాల్లో ప్రభువుని ప్రతిష్ఠించండి, ఎందుకంటే ఆయన సత్యము గనుక. అప్పుడు విశ్వాసాన్ని గురించి ఏర్పడిగే ప్రతి ఒక్కరికి మనం సమాధానం చెప్పడానికి సిద్ధంగా మనం ఉంటాం. ఆ విధంగా పౌలు గారు క్రీస్తుని తన జీవితంలో హృదయంలో ప్రతిష్ఠించుకున్నాడు, సత్యము చేత పట్టబడ్డాడు గనుక భూమిని తలక్రిందులుగా చేయడానికి కూడా వెనకాడలేనటువంటి వాడిగా మరి పౌలు గారు ఉంటా ఉన్నాడు అనే సత్యాన్ని ఎంచుకున్న కంటెంట్ తన జీవితంలో ఎంత ప్రభావితాన్ని చూపించిందో మనందరం చూస్తున్నాం. సో కాబట్టి ఈ కంటెంట్ మనకి రావాలంటే హౌ కెన్ ఏ క్రిస్టియన్ నో గాడ్స్ వర్డ్ వెల్ ఇనఫ్ టు యూజ్ ఇట్ ఎఫెక్టివ్లీ? మనం ఏ విధంగా దేవుని వాక్యాన్ని బాగా నేర్చుకొని ఎఫెక్టివ్ గా మనము చేయగలము అని అంటే ఫస్ట్ మరి విషయం ఏంటి అని అంటే రిక్వైర్మెంట్ ఫర్ బైబిల్ స్టడీస్ కన్ఫెషన్ ఆఫ్ ఫెయిత్ అని, కన్ఫెషన్ ఆఫ్ సిన్. సో నేను ఇంతవరకు చెప్పుకుంటూ వచ్చాను బైబిల్ స్టడీ. తర్వాత బైబిల్ స్టడీ మస్ట్ బి డిలిజెంట్ అండ్ బిలీవర్స్ మస్ట్ బి కమిటెడ్ టు ప్రాక్టీసింగ్ ద ట్రూత్స్ దే లెర్న్. వాళ్ళు నేర్చుకునేటువంటి సత్యాన్ని వాళ్ళు గోల్ గా పెట్టుకొని బైబిల్ నాలెడ్జ్ ఇంక్రీజ్మెంట్ కాదు కానీ బట్ ఇంక్రీజింగ్ హోలీనెస్ అండ్ క్రైస్ట్ లైక్నెస్. సో ఈరోజు మన వాక్యం వింటున్నాం అండ్ సండే వాక్యం వింటాం, బైబిల్ చదువుతాం. అల్టిమేట్ గోల్ ఆఫ్ ఆల్ బైబిల్ స్టడీ ఇస్ నాట్ ఇంక్రీజ్డ్ నాలెడ్జ్. మనము నాలెడ్జ్ పెంచుకోవడానికి, హెడ్ నాలెడ్జ్ పెంచుకోవడానికి బైబిల్ స్టడీ అది కానీ బట్ ఇంక్రీజ్డ్ హోలీనెస్ అండ్ క్రైస్ట్ లైక్నెస్. మనం పరిశుద్ధతలో ఎదగడానికి, క్రీస్తు స్వారూప్యంలో ఎదగటమే బైబిల్ స్టడీ వాక్యం యొక్క మరి గురి అయి ఉంటా ఉందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము వినుట కాదు కానీ విని దాని ప్రకారము చేయటమే మన జీవితాలు యేసుప్రభువు వారు చెప్పినట్లుగా బండ మీద కట్టుకున్న ఇల్లును పోలిన వారై ఉంటారని చెప్పాడు. దట్ కంటెంట్ అనేటటువంటిది ఎక్సలెంట్ వే టు లెర్న్ ద ట్రూత్ ఈస్ టు టీచ్ ఇట్ టు అదర్స్. తర్వాత ఏంటంటే రిక్వైర్మెంట్ ఇతరులకు మనం ప్రకటించాలి, అది మా వారి యొక్క కంటెంట్. తర్వాత మారినటువంటి వారు కన్వర్ట్స్ అన్నమాట. థెస్సలోనియన్స్ చర్చ్ వారి యొక్క స్పిరిచువల్లీ రీప్రొడ్యూసింగ్ చర్చ్ అన్నమాట. సో మారినటువంటి వారిగా మనం చూస్తున్నాం. తర్వాతకి వ్యతిరేకతలు వచ్చాయి,
ఆ వ్యతిరేకతలలో కూడా వారు దేనికి కూడా జడియలేదు. లాస్ట్ది మనం చూసి వాక్యాన్ని ముగించుకుందాం 5 నిమిషాలలో. తెలియబడని దేవుని తెలుసుకోవటం. 17వ అధ్యాయం 16-34. తెలియబడని దేవుని తెలుసుకోవటం. సో పౌలు శీలలు వీరు అక్కడి నుంచి ఏథెన్స్ కి వస్తారు. మనం ఏథెన్స్ కి వెళ్ళిన తర్వాత పౌలు ఏథెన్స్ లో వేచి ఉంటాడు. ఆ పట్టణము విగ్రహాలతో నిండి ఉండడాన్ని పౌలు చూచి ఆత్మ పరితాపం పట్టలేకపోతాడు. కాబట్టి సమాజ మందిరాల్లో యూదులతో భక్తిపరులైన వారితో ప్రతి దినము సంత వీధులలో తను కలుసుకుని వారితో తర్కిస్తూ ఉన్నాడు. ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఎపిక్యూరీలు, స్తోయికుల్లో కొందరు జ్ఞానులు ఉన్నారు, అతనితో వాదిస్తున్నారు. కొందరు ఈ వదలబోతు చెప్పేది ఏంటని చెప్పుకుంటున్నారు. సో ఆ విధంగా యేసుప్రభు వారిని గురించి, పునరుద్ధానాన్ని గురించి చెప్తా ఉన్నాడు. అక్కడ పౌలు ఒక్కడే మరి వారిని ఎదుర్కొంటా ఉన్నటువంటి పరిస్థితిలో అక్కడ ఏథెన్స్ వారందరూ అక్కడ నివసించి పరదేశులు ఏదో ఒక కొత్త సంగతి చెప్పుట ఎంతో ఆసక్తి కలిగి ఉంటారు వాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో పౌలు అరేబియాకు మధ్య నిలిచి చెప్పినది ఏమనగా, ఏథెన్స్ వారలారా అంటాడు 22వ వచనంలో. గెట్టింగ్ టు నో ద అన్నోన్ గాడ్, తెలియబడిన దేవుని తెలుసుకోవడం. దాని గురించి పౌలు మరి ఇక్కడ లాస్ట్ అంశంలో 16-30 జ్ఞాపకం చేస్తూ ఆ దేవుణ్ణి, ఆ దేవుడు ఎవరో తెలుసుకోవడం, ఆ దేవుడు ఏం చెప్పాడో తెలుసుకోవడం అనేటటువంటి విషయాన్ని. నాట్ ఓన్లీ డస్ హీ ఎగ్జిస్ట్ బట్ హీ ఈస్ ఆల్సో నోబుల్ అండ్ హాజ్ రివీల్డ్ హిమ్సెల్ఫ్ టు మ్యాన్. మన దేవుడు ఎవరు అని అంటే తెలుసుకోలేని దేవుడు కాదు మన దేవుడు. ఆయన ఉన్నాడు అనడం మాత్రమే కాదు, ఉన్నాడు అనేది ఎంత వాస్తవమో ఆయన తన్ను తాను తెలుసుకోవడానికి వీలు కలిగి ఉంటుందనేది. అందుకోసమే యోహాను సువార్త 7:3 మనం చూస్తాం. సత్యదేవుడు అయిన నిన్నును నువ్వు పంపిన యేసుక్రీస్తుని ఎరుగటి జీవం. మరి మనిషి యొక్క ఇంటిమేట్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్ వాజ్ లాస్ట్ ఇన్ ద ఫాల్. పాపం చేసినప్పుడు మానవుడు దేవుణ్ణి తెలుసుకోవటంలో పతనమైపోయాడు. రెస్టోర్డ్ త్రూ ద అటోనింగ్ సాక్రిఫైస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అగైన్. క్రీస్తులో మరలా దేవుణ్ణి తెలుసుకునేటటువంటి గొప్ప వెసులుబాటుని దేవుడు ఇచ్చాడు. ఇందనక సహోదరి సిస్టర్ పాట పాడినట్లుగా సమీపించలేనటువంటి ఆ పరిస్థితిలో ఉన్నటువంటి ఆ దేవుడు మనల్ని సమీపించి ఆయన తెలుసుకోవడానికి, ఆయన ద్వారా దేవుణ్ణి పూర్తిగా తెలుసుకోవడానికి, నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్లే, నన్ను నమ్మిన వాడు తండ్రిని నమ్మినట్లే. దేవుని విశ్వాసం ఉంచుతున్నారు, నాయనను విశ్వాసం ఉంచండి అని ప్రభువు చెప్పాడు. కనుక sin is forgiven and alienated people are reconciled to God for time and eternity. సో ఆ విధంగా దేవుని తెలుసుకోవటం అనేటటువంటిది మరి చాలా గొప్ప విషయంగా మనం చూస్తున్నాం. రికగ్నైజింగ్ దట్ గాడ్ ఈజ్, దేవుడు ఉన్నాడు అనటానికి ఎన్నో రీజన్స్ ఉన్నాయి. దేవుడు ఉన్నాడు అనటానికి ఫస్ట్ ఏంటి అనంటే చాలా ఆర్గ్యుమెంట్స్, అంటే చాలా రకాలైనటువంటి మరి విషయాలు ఉన్నాయి. విశ్వాసం ద్వారా దేవుని మనము తెలుసుకున్న వారంగా ఉన్నాం. చూచి నమ్మక, చూడక నమ్మిన వారు ధన్యులను మనం వాక్యంలో చూస్తున్నాం. సో కాబట్టి బైబిల్ రివీల్స్ పవర్ఫుల్ అండ్ కన్విక్సింగ్ ఎవిడెన్స్ ఫర్ గాడ్స్ ఎగ్జిస్టెన్స్. ఎక్స్టర్నల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి అండ్ ఇంటర్నల్ ఎవిడెన్స్ ఉన్నాయి. ఎక్స్టర్నల్ ఎవిడెన్స్ ఏంటి అంటే 19వ కీర్తన, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నాయి, అంతరిక్షములు ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నాయి అని మనం చూస్తాం. రోమపత్ర 1వ అధ్యాయంలో దేవుని గురించి తెలియశక్యమైనది అది వారి మధ్య విషదమై ఉన్నది. ఆయన అదృశ్య లక్షణాలను, ఆయన నిత్యశక్తిని గురించి మనము ఆయన సృష్టించినటువంటి వాటి ద్వారా మనం తెలుసుకోవటం మరి పరచబడింది మనం రోమాలో చదువుతాం. కనుక లా ఆఫ్ కాజ్ అన్నమాట, ఎఫెక్ట్ ఆర్గ్యూస్ ఆఫ్ గాడ్స్ ఎగ్జిస్టెన్స్. కామన్ సెన్స్ అనేటటువంటి దాని ద్వారా అనేకమైనటువంటి మరి విషయాల ద్వారా యూనివర్స్ గురించి మనం చూసినప్పుడు కాజ్ లేకుండా దేవుడు లేడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. కనుక బైబిల్ acknowledge the principle of cause and effect in Hebrew. So cause and effect rule అనేటటువంటిది ఒకటి ఉంది. అంటే కారణం లేకుండా ఫలితం లేదు, కారణం లేకుండా మరి సృష్టి లేదు, కారకుడు లేకుండా మరి విషయం లేదు అనేటటువంటి విధానాన్ని. సో నేచర్ ఆల్సో డిస్ప్లేస్ రిమార్కబుల్ ఎవిడెన్స్ ఆఫ్ డిజైన్. సో అనేకమైన విషయాలు ఉన్నాయి వేదాంత కోణంలో ఈ టాపిక్ ని గురించి చెప్పడానికి. కనుక ఆ దేవుని తెలుసుకోవటము మొట్టమొదటిగా మరి సృష్టి ద్వారా, ఆయన సృష్టించిన వాటి ద్వారా దేవుణ్ణి మానవుడు తెలుసుకోగలడు. రెండోది కాన్షియస్, ఆయన మనుషుని యొక్క హృదయంలో కాన్షియస్ ని పెట్టాడు ఆ దేవుని తెలుసుకోవడానికి అనే విషయాన్ని మనం చూస్తున్నాం. తర్వాత
ఆ దేవుడు ఎవరో తెలుసుకోవడం, ఆ దేవుని తెలుసుకోవటం అనేది చూసాం. రెండోది ఆ దేవుడు ఎవరో తెలుసుకోవటం, రికగ్నైజింగ్ హూ గాడ్ ఈస్. దేవుడు ఎవరు? ఈ వాక్యంలో నుంచి 17వ అధ్యాయంలో నుంచి మనం చూస్తున్నాం. ఆ దేవుడు ఎవరంటే, ఒకటి క్రియేటర్, సృష్టికర్త, రెండు రూలర్, పరిపాలకుడు, మూడు గివర్, ఇచ్చేవాడు అనేటటువంటి విషయాలన్నీ మనకున్నాయి. తర్వాత కంట్రోలర్, ఆయన అన్నిటినీ కూడా మరి కంట్రోల్ చేసేటటువంటి విషయాలు. తర్వాత రివీలర్, ఆయన బయలుపరిచేటటువంటి వాడిగా ఉన్నాడని ఈ వాక్యాలలో మనం చూస్తుంటున్నాం. ఆ దేవుడు ఎవరో మరి తెలుసుకోవడం అనేటటువంటి అంశంలో ఆయన సృష్టికర్త, ఆయన మరి పరిపాలకుడు, రూలర్, ఆయన గివర్, ఇచ్చేవాడు, అండ్ తర్వాత ఆయన కంట్రోలర్, ఆయన కంట్రోల్ చేసేవాడు, తర్వాత రివీలర్, ఆయన బయలుపరిచేవాడు అనే విషయాలన్నీ మనం చూస్తున్నాం. లాస్ట్ కి ఆ దేవుడు ఏం చెప్పాడు తెలుసుకోవాలి అని పౌలు గారు మరి వారికి జ్ఞాపకం చేస్తుంటున్నాడు. 30-31 వచనంలో ఏమంటున్నాడంటే, అజ్ఞాన కాలాలను దేవుడు చూచి చూడనట్లుగా ఉన్నాడు, ఇప్పుడైతే అందరూ అంతటి మారు మనసు పొందాలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు అనేటటువంటి విషయం. ఆ దేవుడు ఏం చెప్పుచున్నాడో తెలుసుకోవాలి ప్రతి మనిషి. ఏం చెప్తున్నాడు? అజ్ఞాన కాలాన్ని దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు, ఇప్పుడైతే అందరూ అంతటి మారు మనసు పొందాలని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఆజ్ఞ ఏంటంటే సువార్త. ఇవాంజలిజం ఈస్ ద గాడ్స్ కమాండ్ టు ఎంటైర్ యూనివర్స్ ఫర్ ఎవ్రీ మ్యాన్. ప్రతి మనిషికి దేవుడిస్తున్న ఆజ్ఞ ఏంటంటే సువార్త. ఆ విధంగా ఆజ్ఞాపిస్తూ ఆయన ఏమి చెప్పుచున్నాడో మానవులు తెలుసుకోవాలి. టు రికగ్నైజ్ దట్ గాడ్ ఎగ్జిస్ట్, ఈవెన్ అండర్స్టాండ్ హూ ఈస్, విల్ నాట్ లీడ్ టు ఏ సేవింగ్ నాలెడ్జ్ ఆఫ్ హిమ్. ఆయన ఎవరు తెలుసుకోవడం ద్వారా సరిపోలేదు, ఆ దేవుడు ఎవరో తెలుసుకోవడం వరకే సరిపోలేదు, కానీ ఆ దేవుడు ఏం చెప్పాడో కూడా తెలుసుకోవాలి. ఏం చెప్పాడు అని అంటే, మారు మనసు పొందాలి. రిపెంటెన్స్ రిపెంటెన్స్ ఆఫ్ సిన్స్ అనేటటువంటి దాని గురించి, దట్ కమ్స్ ఓన్లీ ఫ్రమ్ అన్ అండర్స్టాండింగ్ ఆఫ్ స్పెషల్ రెవల్యూషన్. ఇది జనరల్ రెవల్యూషన్ ద్వారా ఉండదు, స్పెషల్ రెవల్యూషన్ ద్వారా ఉంటుంది. ఫస్ట్ అండ్ సెకండ్ ఏమో జనరల్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్, దేవుడు ఉన్నాడు అనడానికి, దేవుడు తెలుసుకోవడానికి సాధ్యం ఉంది. అండ్ థర్డ్ దాంట్లో ఏంటంటే స్పెషల్ రెవల్యూషన్ ఈస్ బై జీసస్ క్రైస్ట్, బై ద వర్డ్ ఆఫ్ గాడ్. యేసు క్రీస్తు ద్వారా ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన చేసింది అదే. పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి. మారు మనసు పొందని వారికి పరలోక రాజ్యం లేదు, దాన్ని కనుగొని వారు కొందరే అని ప్రభు వారు చెప్తున్నాడు. కనుక దట్ కమ్స్ ఓన్లీ ఫ్రమ్ అన్ అండర్స్టాండింగ్ ఆఫ్ స్పెషల్ రెవల్యూషన్. According to Paul, concludes his message by presenting in the ears our special revelation person of Jesus Christ. అల్టిమేట్ గా పౌలు ఈ మారు మనసు ఎలా వస్తుందో చెప్పాడు. అది కేవలం 31 వచనం, ఎందుకన్నా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చడబోయే ఒక దినము నిర్ణయించి ఉన్నాడు గనుక, మృతులలో నుండి ఆయన లేపినందున దీనిని నమ్ముటకు అందరికి ఆధారం కలగజేసి ఉన్నాడు. కనుక మారు మనసు పొందండి. మృతుల పునరుద్ధానాన్ని గూర్చి మరి పౌలు గారు చెప్పాడు. అయితే చాలా మంది అపార్థం చేశారు, చాలా మంది అంగీకరించారు. 34లో కొందరు అతన్ని హత్తుకొని, వారిలో అరేబ్యుడైనటువంటి మరి థియోనుసియా ఒక స్త్రీ, వీరితో కూడా మరి కొందరు ఉన్నారు. కనుక తెలియబడిన దేవుణ్ణి పౌలు గారు ఎంత లాజికల్ గా జనరల్ రెవల్యూషన్ ని స్పెషల్ రెవల్యూషన్ కి తీసుకొచ్చి, యేసుక్రీస్తు ద్వారా ప్రతి మనిషి రక్షణ పొందాలి, మారుమనసు పొందాలి, అదే దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు అనే విషయాన్ని చెప్పి చెప్తా ఉన్నాడు. కనుక ఈ రోజు మనం 5 విషయాలు టాపిక్స్ మనం కవర్ చేసాం 15వ అధ్యాయం నుంచి. సరి అయిన విధముగా సువార్త చెప్పడాన్ని గురించి, ఇద్దరు స్త్రీల ముఖ చిత్రాన్ని గురించి, హింసను ఉత్పత్తిగా మార్చడం గురించి, భూమిని తలక్రిందులుగా చేయటం అంటే మరి మానవ జాతిని ప్రభావితం చేయడానికి కావాల్సిన 4 లక్షణాల గురించి, 5 తెలియబడిన దేవుణ్ణి తెలుసుకోవటం, ప్రతి మానవుని చెప్పడం బాధ్యతని గురించి మనం చూసాం. ఆ విధంగా ఈ రాత్రి దేవుడు మనకి అలాంటి కృపనిచ్చి బలపరిచినందుకు, మనల్ని ఆ విధంగా దేవుడు ఆయన స్వార్థ పని కొరకు సరైన విధంగా దేవుడు వాడుకున్నట్లుగా దేవుడు మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్. థాంక్యూ సో మచ్. బ్రదర్ జాష్.
అందరికి వందనాలు. నాన్న సన్నీ.